ప్రజెంట్ మనం చూస్తే శివరాత్రి రాబోతుంది. ఆ పరమశివుడు ఒక వైభవం ఏంటి, ఆ వైభవం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కృష్ణాష్టమి అర్ధరాత్రి భగవానుడు ఆవిర్భవించాడు కాబట్టి రాత్రి వరకు ఉపవాసం. ఇప్పుడు నృసింహ చతుర్దశి సంధ్యాకాలము వరకు భగవానుడు ఆ సంధ్యా సమయంలో ఆవిర్భవించారు. లింగోద్భవ కాలం అని రాత్రి పూట చెప్తారు కదండి. కాబట్టి మనం పూర్తి రోజంతా ఉపవాసం ఉండాలి అని నియమం అన్నమాట. ఎందుకోసం అంటే అదొక ఆస్టరిటీ కాదండి, అదొక ఆనందం. ఏ పండుగ వచ్చినా మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. పూర్తి రోజునంతా ఆధ్యాత్మికతకు కేటాయించాలి. ఓకే, భగవంతుడి గురించి వినటము, భగవంతుడి యొక్క ఆరాధన చేయటము, ఇట్లా రోజంతా నిండిపోయి ఉండాలి. ఏకాదశి మొత్తం చేసి రాత్రిపూట జాగరణ కూడా చెయ్యాలి అని చెప్తారు అనమాట. ఎందుకు అని అంటే వెరీ వెరీ పవర్ఫుల్. లోకమంతా ఆ ఒక సర్చార్జ్మెంట్ ఉంటుంది ఆ ధార్మికత వల్ల. గ్రహణం వచ్చిన సమయంలో పడుకోకూడదు, స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవాలి అని చెప్తారు. ఇవన్నీ పవర్ఫుల్ టైం. ఒక విషయం చెప్తాను, చాలా అన్యాయం ఏంటో తెలుసా అండి. శివరాత్రి రోజు జాగరణ చేయమంటే సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. అవును అయ్యా, జాగరణ చూస్తూ నువ్వు ఆ సినిమా హీరో హీరోయిన్ డాన్స్ చేస్తూ చూడటం వల్ల వచ్చేది పుణ్యం కాదు, పాపం. ఆ సాధన చేసుకొని ఆ శక్తిని నువ్వు స్వీకరించు అని అంటే, నువ్వు వెళ్ళి సినిమా చూస్తాను, నేను వెళ్ళి ఓటీటీలో పెట్టుకొని నేను సిరీస్ చూస్తాను అని అంటే ఎంత పాపం అండి. చూడండి, రావణాసుని దేవత అని చెప్తూ పూజ చేస్తున్నారు. వీరి గురించి పోరాటం చేయండి. మన దేవి దేవతలను దూషించే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అలాంటి వాళ్ళ గురించి పోరాటం చేయండి. బట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. చిన్నజీఆర్ స్వామి వారి గురించి కొన్ని స్టేట్మెంట్స్ కానీ కొన్ని విమర్శలు కానీ వినిపిస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా మేము ఈ విషయం గురించి స్వామి ఒక మాట అంటే, బట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఉండాలన్నా ఒక ఎగ్జాంపుల్ కావాలి. సో ధర్మం కోసం నిలబడే మీలాంటి వాళ్ళు ఒక మాట చెప్తే దానికంటూ ఒక వాల్యూ వస్తుంది కదా. పరమ పూజ్యులు చిన్నజీఆర్ స్వామి వారు చేసిన స్టేట్మెంట్స్, వారి యొక్క తత్వం ఏమిటి, ఓవరాల్ గా మన దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటి, ఆ విషయాలను కూడా వారు సమాజంలో ఒక రకమైన అనిశ్చితి కలిగే అవకాశం ఉంది అని కట్టేసేసారు. ఎవరో టీవీ ఛానల్ రికార్డ్ చేశారు, ఆ టీవీ ఛానల్ త్రూ ఇది బయటికి వచ్చింది. సెంటెన్స్ లో ఒక వర్డ్ ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది. ఖచ్చితంగా ఇది ఇలా ఎందుకు అన్నాడు, ఇది తప్పు కాదా, దాని ముందేం మాట్లాడారు, వెనకాల ఏం మాట్లాడారు. ఒక పెద్ద ఆయన ఇంత సమాజం కోసము ధర్మం కోసము సేవ చేసిన ఒక కంప్లీట్ పిక్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా ఒక 2 సెంటెన్సెస్ ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి మనం మాట్లాడేస్తే ఎంతండి, దాన్ని తప్పు కాదా చెప్పండి. ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆపేసారు. ఎందుకో తెలుసా అండి రీజన్? ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో ఒక టైటిల్ పెట్టారు, నేను సన్యాసం తీసుకోవడానికి కారణమా ఆ అమ్మాయే. అయితే దాన్ని ఓపెన్ చేశాను. దాంట్లో ఏం చెప్తున్నాను, రాముడి గురించి చెప్తున్న రామాయణంలోని ప్రవచనాన్ని జనాలకి అమ్మాలి అని ఆ టైటిల్ పెట్టి, మా ఫోటో పెట్టి, ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి, ఒక రోజు పెట్టి అలా టైటిల్ చేశారు. అందుకే మీకు చెప్పాను, మీ తప్ప ఇంకెవ్వరికి చేయట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏం చెప్తున్నామో ఆ విషయాన్ని అనుసారంగానే మీరు అది చేశారు. కటింగ్లు చేసేసి ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి అలా చేయలేదు. ఇవి ఎంతో అపరాధం. రియల్ ఎగ్జిస్టెన్స్ చెప్తాను. మీలాంటి వాళ్ళు లేకుంటే ఈ సొసైటీలో ఏం తెలియదు. సో రియల్ ఎనర్జీస్, రియల్ పవర్, రియల్ స్పిరిచువల్ నేను కళ్ళతో చూశాను. మీరు ఉండాలి, బాగుండాలి. నేను నిజమే చెప్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ. 2 నెలలు కనిపించలేదు స్వామి, ఏమైపోయారు? భగవంతుడి కైంకర్యంలో నిమగ్నమై ఉన్నా. ఓకే. మరి మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది స్వామి గురించి
ధర్మం గురించి మాట్లాడడానికి, అందుకే ప్రయత్నం చేస్తా. ఓకే. అండ్ ఆడియన్స్ కూడా ప్రతిసారి అంటే ఈ 2 నెలల గ్యాప్లో కూడా ఎంతోమంది మెయిల్స్ చేయడం, మెసేజ్ చేయడము, ఏమైంది ప్రభుజీ గారు ఎందుకు అందుబాటులో లేరు, వేరే ఇంటర్వ్యూస్ పెడితే ఆ ఇంటర్వ్యూ కమెంట్స్లో కూడా మీ గురించి అడుగుతున్నారు వచ్చి. సో మీ పట్ల వాళ్ళంత గౌరవం కానీ, అభిప్రాయం కానీ, మీ మాటల మీద ఒక నమ్మకం పెంచుకున్నారు కదా, సో మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషం. భగవంతుడి గురించి మా పైన అభిమానము అని మేము అనుకోము. అది వాళ్ళందరికీ శాస్త్రము పైన, భగవంతుడి పైన, భగవంతుడి యొక్క విషయాలు వినడానికి, ధర్మం గురించి తెలుసుకోవడానికి వారికి ఉన్న నిష్ట. అవును. మేము జస్ట్ ఎప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాము అన్నదానికంటే మేము ఒక మెసెంజర్, ఒక పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొని ఇస్తాడు అంతే. కానీ గొప్పతనం ఏంటి? లెటర్ రాసిన వాడి గొప్పతనము. కాబట్టి పోస్ట్ మ్యాన్ గొప్పతనం ఏం లేదు. అలానే మన గొప్పతనం ఏమీ లేదు. మనం కేవలం కూడా భగవంతుడు, ఆచార్యులు, వారి యొక్క సేవకులుగా వారు చెప్పిన విషయాలని ఈ తరంలో ఉండేవారికి అర్థమయ్యే రకంగా చెప్పడానికి ప్రయత్నం మాత్రమే చేస్తాం. ఓకే. సో ముందుగా శివరాత్రి గురించి మాట్లాడే ముందు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా నేను చూశాను. సో ఫస్ట్ థింగ్, గాజియాబాద్లో మనం చూసాం రీసెంట్గా 3 చిన్న పిల్లలు ఒకటేసారి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. మొబైల్ అడిక్షన్ అనుకోవచ్చు, కొరియన్ సిరీస్ అడిక్షన్ అవ్వచ్చు, బట్ ఏదైనా జరగవచ్చు. బట్ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పేరెంట్స్కి తెలియకుండా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఇలా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్వామి? యాక్చువల్గా మేము కూడా ఆ న్యూస్ చూసినప్పుడు చాలా బాధేసింది మాకు. మీరు ఆ న్యూస్ చూసే ఉంటారు, మీకు తెలిసింది. 3 ఆడపిల్లలు, సిస్టర్స్, 12, 14, 16 ఏజ్. ప్రొద్దున పూట 2:15 AM రూమ్లో విండో పైకి ఎక్కేశారట. ఎక్కేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కిందికి దూకేసి చనిపోయారట. ఇన్వెస్టిగేషన్ జరిగింది. అసలు ఎందుకు అని అంటే, నెంబర్ 1 బాగా వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయారట అని ఫస్ట్ చెప్పారు. దాని తర్వాత వారు రాసిన ఒక సూసైడ్ నోట్ కూడా అందులో రాశారట. ఏంటంటే కొరియన్ లైఫ్ స్టైల్కి బాగా అడిక్ట్ అయిపోయారట, దాన్ని వదలలేకపోతున్నారట, ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నారట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు? సూసైడ్ చేసుకున్నారు. మీరు చూడండి, ఇది అత్యంత గంభీరమైన విషయం అని మాకు అనిపిస్తుంది. మేము వీటి గురించి ఆల్రెడీ ఎన్నో ప్రవచనాలలో చెప్తాం, ప్రారంభం చేశాం. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్ అడిక్షన్, చిన్నపిల్లలు కూడా కాదండి, పెద్దవాళ్ళు కూడా. మీరు చూసింటారు ఒక వీడియో, ఒక అమ్మగారు ఇలా ఫోన్ మాట్లాడుతూ పిల్లవాడిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తలుపు పెట్టేశారు. చూసారా ఆ వీడియో? మీరు చూసారా? ఎందుకంటే మొబైల్ ఫోన్ ఎలాంటిదంటే, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఇది మొత్తం కూడా డీవియేట్ అయిపోతున్నాం మనం మొబైల్ ఫోన్ వల్ల. అందుకే మీకు ఒక విషయం తెలుసా అండి, చాలా గొప్పగా ఈరోజు మోటివేషనల్ స్పీకర్లు అందరూ మాట్లాడే టాపిక్ ఏదన్నా ఉంటే, హౌ టు హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఓకే. మీరు ఏం చేస్తున్నారో దా పని పైన దృష్టి ఎలా ఉండాలి అని పెద్ద మోటివేషనల్ స్పీచ్ ఈరోజు ఇస్తున్నారు. మనిషి ఏ పని చేస్తున్నారో దానిపైన మనస్సు పెట్టలేకపోతున్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, ఒకళ్ళు కుకింగ్ చేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతూ మల్టిపుల్ టాస్క్ చేస్తున్నారు. లంచ్ చేస్తూ ఉంటాడు, మొబైల్ ఫోన్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. విషయం చాలా పెద్ద ప్రమాదం అండి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. మొబైల్ ఫోన్ అనేది ఫస్ట్ పెద్దలు ఆపేయాలి. మొన్న ఒకళ్ళు నాకు చెప్పారనమాట, ఒక నాన్నగారు వచ్చి చెప్పారు, ప్రభుజీ మీకు ఆ విషయం చెప్తాను, పిల్లల్ని మనం మొబైల్ ఫోన్ చూడొద్దంటున్నా, కానీ వాళ్ళ అమ్మనే మొబైల్ ఫోన్ చూస్తుంటే మా పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని చూస్తారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎలా వద్దన్ను, వాళ్ళ అమ్మనే మానుకోలేకపోతే అని అన్నారనమాట. అప్పుడు నేను చెప్తున్నాను, అమ్మ మీ బాధ్యత పిల్లల్ని పెంచాలన్నప్పుడు మనం తపస్సు చేయాలి. ఏం తపస్సు? పిల్లలు ఉన్నప్పుడల్లా ఫోన్ మీరే చూడకుండా ఆపేసేయండి, లాకర్లో పెట్టేసుకోండి, కబోర్డ్లో పెట్టేసుకోండి. పిల్లలు వచ్చాక పిల్లలతో సమయం స్పెండ్ చేయండి. అందరు కలిసి చక్కగా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నం అవ్వండి. ఫోన్ వాళ్ళ ముందు చూడకండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మీ ఇష్టం, ఫోన్ మాట్లాడతారా, ఏమన్నా చూస్తారా, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే పిల్లలు త్వరగా అడిక్ట్ అయిపోతారు. మీకు ఇంకో విషయం చెప్తాను సుధీర్ గారు, చెప్పండి. చాలామంది పెద్దలు వచ్చి నాకు ఒక విషయం చెప్తారు, పిల్లలు మా మాట వినట్లేదు అంటారు. అవును, పిల్లలు మన చెప్పిన మాట వినరండి. పిల్లలు మనం ఏం చేస్తే అది చేస్తారు. ఓకే. కాబట్టి మోర్ దెన్ స్పీకింగ్ వీ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్.
అండ్ ఇంకోటి స్వామి, అంటే చాలా మంది పిల్లల్ని ఈ రోజు చూస్తున్నాం రియలిస్టిక్ వరల్డ్కి క్వైట్ ఆపోజిట్గా బ్రతుకుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ వరల్డ్కి అడిక్ట్ అయిపోయారు. దీనివల్ల వాళ్ళలో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లోన్లీనెస్ కానీ ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సైడ్ ట్రాక్ పట్టే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మేము ఒక వీడియో చూసాం, అందులో ఒక తల్లిగారు 1990s పిల్లలు లంచ్ ఇస్తే నేను తినను అంటే ఒక బెల్ట్ తీసుకొని టక్ అని టేబుల్ పైన కొడుతుంది అనమాట బెల్ట్తో. వెంటనే పిల్లవాడు ఇలా తింటాడు. దాని తర్వాత 2010 ఆ సమయానికి మళ్ళీ పిల్లవాడు ఇలా బౌల్ వేసేస్తాడనమాట, నేను తినను అలాంటే సరాతం ఉంటుంది కదా, సరాతంతో టక్ అని ఆ టేబుల్ పైన కొడుతుంది. ఆ పిల్లవాడు మళ్ళీ భయంతో తినేస్తాడనమాట. దాని తర్వాత 2025లో పిల్లవాడు మళ్ళీ ఇలా వెనకాల కనేస్తాడు. అనేస్తే వాళ్ళమ్మ ఒక గ్లాస్ పెట్టి గ్లాస్ ముందు మొబైల్ ఫోన్ పెడుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు తినేస్తాడు అనమాట. అయితే చేంజ్ ఎలా వచ్చింది టైంలలో అని చూపిస్తున్నారు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, పిల్లవాడిని ట్రైన్ చేయకుండా వాళ్ళు చేసే మారానికి మనం ఒబ్లైజ్ అయిపోతున్నాం. ట్రూ. అప్పుడు దానివల్ల ఇబ్బంది ఎవరికి? ఆ పిల్లవాడికే కదండి. అంతే కదా, వాడే కదా సఫర్ అవుతుంది. ఇప్పుడు ఏం తింటున్నారో తెలియదు, ఎంత తింటున్నారో తెలియదు, ముందు ఫోన్ పెట్టేంత వరకు తినేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే, ప్రభుజీ లేకపోతే చాలా పేచీ ఉంటుంది, మొబైల్ ఫోనో టీవీయో వీడియో గేమ్లో ఇచ్చేస్తే వాళ్ళ మానాన్ని వాళ్ళు బ్రతుకుతారు, మా మానాన్ని మేము బ్రతుకుతాం. అవును. కానీ మీరు చూడండి, అది ఎక్కడో ఒక రకమైన పెద్దకయ్యాక మనస్సు నిశ్చలంగా ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ పవర్ తెలియట్లేదు. ఎందుకంటే నీ మనస్సుతో నీ బుద్ధి ఉపయోగించాల్సిన అవసరం ఏం లేదు. ఫోన్ చూడటం, టీవీ చూడటం అంటే ఏంటి, రెడీమేడ్గా వచ్చిందంతా నువ్వు చూడటమే. నీకు ఏదైనా యాక్టివిటీ ఉందా? ఏం లేదు. ఏమైనా నీ బ్రెయిన్ పనిచేస్తుందా? చేయట్లేదు. జస్ట్ ఇలా ఉండి చూస్తూనే ఉంటారు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా గ్యాప్గా అనిపిస్తుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి పేరెంట్స్ ఓన్ డెసిషన్స్ తీసుకొని పిల్లల ఇష్టానికి వదిలేస్తున్నారు. బట్ తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ పెరిగి పెద్ద అవుతే వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి దారి, అంటే ఎలాంటి తప్పుదారికి మార్గం చూస్తుంది? నేనేమంటారు సుధీర్ గారు, తల్లిదండ్రులకి మేము ఒకటే విషయం చెప్తాను. ఒకటి, దేర్ షుడ్ బి కమ్యూనికేషన్. బాగా మాట్లాడాలి పిల్లలతో. అవును. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, రెండు ఏది మంచి ఏది చెడు, బాగా కమ్యూనికేషన్ ఉండాలి. మేము మొన్న కొన్ని నెలల క్రితము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని 2 సెమినార్లు మన ఛానల్లో, ప్రణవానంద దాస్ ఛానల్లో ఉన్నాయి. అవి ఒకసారి చిన్నపిల్లల తల్లిదండ్రులందరూ చూడొచ్చు. చాలా బాగా విశ్లేషణ చేసిన పేపర్స్ని మనం ఆధారంగా తీసుకొని ఆ 2 ప్రజెంటేషన్స్ ఇచ్చామన్నమాట. అది అందరు తల్లిదండ్రులు చూడొచ్చు. అందులో ఒక విషయం మేము ఏం చెప్పామంటే, కమ్యూనికేషన్ అనేది బాగుండాలి పెద్దలకి ఇంకా పిల్లలకి. ఏ విధంగా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతోటి తల్లిదండ్రులు కూర్చోబెట్టి, నాన్న ఇలా మన లైఫ్ స్టైల్ ఉంటే చాలా బాగుంటుందేమో, నువ్వు ఇద్దరు ఒక సంజాయిషీకి రావాలి. ఏమని అంటే, వాళ్ళ నీడ్స్ని ఆ రోజు ఎంతవరకు మనం దాన్ని పెట్టగలుగుతాం, మన నీడ్స్ ఏంటి, మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దాన్ని ఎంతవరకు ఒక రోజులో పెట్టగలుగుతాం. చిన్న విషయం చెప్తాను మీకు. తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని వీక్లీ టైం టేబుల్ అనేది రాసుకోవాలి. ఓకే. ఏంటి దాంట్లో? ఒకటి, పిల్లలకి వాళ్ళు ఏ టైంకి లేవాలి. తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ అనుకోండి, మీరు 5 o'clockకి లేవాలి. పిల్లవాడు అనుకోడానికి నేను 7 o'clockకి లేస్తానన్నాడు అనుకోండి, ఇద్దరు మధ్యలో సంజాయిషి 6 o'clockకి లే. ఓకే, సరే 6 o'clock లేస్తావా? లేస్తాను. మీకు ఓకేనా? మాకు ఓకే. సరే 6 AM గెట్టింగ్ అప్. దాని తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఏం చేస్తావు నువ్వు? ఎంతసేపు టీవీ చూస్తా? పిల్లవాడు అనుకోండి 2 hours అని అనుకోండి, తల్లిదండ్రులు ½ an hour అని అంటే, లేదు ఇద్దరిని సంజాయిషిలో 45 minutes ఫోను టీవీ చూడు. దాని తర్వాత ఏం చేస్తావు? రోజు ఒక క్లాస్కి పంపించండి పిల్లల్ని. ఓకే. క్రికెట్ క్లాస్కి పంపించండి, కరాటే క్లాస్కి పంపించండి, ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి, క్లాసికల్ డాన్స్ నేర్పించండి, కర్ణాటిక్ సింగింగ్ నేర్పించండి. 5 రోజులు 5 జాగాలకు పంపించండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, పిల్లలు అంటున్నారంటే బోర్ కొడుతుందని. పిల్లలకి ఎంగేజ్మెంట్ తయారు చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదండి. 100%. కాబట్టి ఒక ఎంగేజ్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఎట్లా? వారిని ఏదో ఒక రకంగా వారి సమయము ఖాళీగా ఉండకుండా, అవును, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రీ టైం. అంటే వాళ్ళని బాగా ఇక ఫోర్స్ చేసి ఇచ్చేయటం కాదు, సంథింగ్ విచ్ దే లైక్, వాళ్ళకి నచ్చినవి.
వాళ్ళకి ఒక పిల్లవాడికి స్పోర్ట్స్ అనుకోండి, ఎంకరేజ్ చేయండి. మీకు ఒక విషయం చెప్తాను, ఫోన్లో టీవీలో గేమ్లు ఆడటం కంటే గ్రౌండ్లో ఆడటం వల్ల ఆరోగ్యానికి మంచిది, మనస్సుకి మంచిది, శరీరం అన్ని రకాలుగా చూసినా సరే బయట ఆడుకోవటం మంచిది. మీకు మా చిన్నప్పుడు ఇంట్లోకి లాగడానికి వీర ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఏమంటున్నారు తెలుసా అండి, ప్రభుజీ మా పిల్లలు బయటికి వెళ్ళట్లేదు, ప్రభుజీ ఎలా పంపించాలి బయటికి అంటున్నారు అనమాట. అవును, చిన్నప్పుడు అయితే మేము స్కూల్ నుంచి రాగానే స్కేటింగ్ తెలుసా, స్కేటింగ్ షూస్ వేసుకొని మొత్తం పిల్లలందరూ స్కేటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు సాయంకాలం స్విమ్మింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఒకరోజు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఒకరోజు ఇన్స్ట్రుమెంట్స్ ట్యూషన్ ఏదో ఒకటి ఉండేది. అసలు టీవీల ముందు గంటలు గంటలు, వీడియో గేమ్లు గంటలు గంటలు ఆడినా సరే ఏదో ఒక ఆట, అవును బయట సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఏదో ఒక షటిల్ ఆడటమో లేదా ఏదో ఒక యాక్టివిటీ. కానీ ఊరికే కూర్చొని టీవీల ముందు ఫోన్ల ముందు అప్పటికి ఉండేవి, కానీ ఇప్పుడైతే భయంకరమైపోయాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనికి ఒకటి యాడ్ చేయొచ్చు అంటే కొంతమందిని ఫ్యామిలీలోనే చూస్తుంటాం, పిల్లలు ఏదైనా ఇవ్వకుంటే గోము చేయడమో, పేరెంట్స్ని బెదిరించడమో, ఇంకొంతమంది పిల్లలు అయితే ఎక్కువగా ఫోన్ అడిక్ట్ అయ్యి కొంచెం లాంగ్వేజ్లో కూడా అప్గ్రేడ్ అయిపోయి కొంచెం డిఫరెంట్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంటారు. సో ఇలాంటి పిల్లల మానసిక స్థితిని తల్లిదండ్రులు ఎప్పటి నుంచి కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎదుగుతారు? ఇప్పుడు ఒక విషయం సుధీర్ గారు, చిన్నపిల్లల్ని ఫస్ట్ నుంచి మనం కంట్రోల్లో పెట్టాలి. అవును, సరే చేయి జారిపోయాడు, ఇప్పుడు ఒక పిల్లవాడు ఫోన్ చూస్తేనే తింటాడు అని అన్నాడు అనుకోండి, ఒకరోజు మీరు ఫోన్ పక్కన పెట్టేశారు, ఓకే, అల్లరి చేశాడు, ఏడిచ్చాడు, గంట సేపు 2 గంటలు, దాని తర్వాత తింటాడు, ఆకలిస్తే తినడా, అవుతుంది, సాయంకాలం మరుసటి రోజు పొద్దున తింటారా? అవును. ఒకటి ఏంటంటే మళ్ళీ అదే విషయం చెప్తాను, ఫోన్ కనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాడు. అవును, ఫోనే కనిపించకపోతే అడుగుతాడా? అడగరు. నాన్న ఫోన్ ఏది అని అంటే, నాన్న నేను చిన్న మొబైల్ బటన్ మొబైల్ కొనుక్కున్నాను. వాడికి చూపించండి, బటన్ మొబైల్ కొనుక్కున్నాను, ఆ పెద్ద ఫోన్ ఇరిగిపోయింది, దాన్ని పడేసాము, ఇప్పుడు చిన్న ఫోనే వాడుతున్నా. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు ఆ చిన్న ఫోన్ తోటే మాట్లాడండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మీరు ఆ పెద్ద ఫోన్లో ఏ పని చేసుకుంటారో చేసుకోండి. అవును కదండి. పిల్లవాడు పాడైపోతున్నాడు అని తెలిసి ఆ పదార్థాన్ని దూరం పెట్టకపోతే ఎలా చెప్పండి? కష్టం. తెలిసి కూడా తప్పు చేస్తే ఇంకేం చేయలేము. కాబట్టి చిన్నప్పుడు మా జనరేషన్లో ఏం చేసేవాళ్ళు తెలుసా, తల్లిదండ్రులు స్కూల్కి ఎగ్జామ్లు ఆ టైంకి వచ్చేసారనుకోండి, టీవీ డిష్ కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని పీకి ఇలా బయటపడేసేవారు అనమాట. అన్ని టీవీ డిష్ కనెక్షన్లు అన్నీ ఇంట్లోంచి బయటపడేసి ఉండేవి. ఎందుకు అని అంటే ఎగ్జామ్ టైంలో టీవీ డిషే తీసేస్తే ఇంకా చూసే అవకాశం చాలా ఇళ్లలో పైన యాంటీనా తిప్పుకుంటుంటాం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నము తల్లిదండ్రులు చేయాలి. ఎందుకోసము అంటే చిన్నపిల్లల యొక్క భవిష్యత్తు బాగుండటం కోసం. అలా అని దాన్ని బాగా రిస్ట్రెయిన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, మళ్ళీ మన దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్, గుడ్ కమ్యూనికేషన్ పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి ఉంటే వాళ్ళు మ్యాక్సిమమ్ ఫాలో అవుతారు. ఎన్నో ఇల్లులు నాకు తెలుసు, వాళ్ళ దాంట్లో ముఖ్యంగా విదేశాలలో మన భారతీయులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ అని అంటాడు, పక్కన పైకి ఎక్కేస్తాడు, ఎక్కేసి ఏమైంది ఎట్టిపోయాడు అని అంటే, ఇప్పుడు వాళ్ళ డిజిటల్ టైం స్టార్ట్ అయింది ప్రభుజీ, ఎన్ని మినిట్స్ అంటే కరెక్ట్ 20 minutes. 20 minutesలో ఆ స్క్రీన్ లాక్ అయిపోతుంది, వాడు ఇంకా వీర ప్రయత్నం చేసినా అది ఓపెన్ అవ్వదు, అట్లా లాక్ పెట్టేస్తారనమాట. తెలుసు కదా మనకి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి, కాబట్టి పిల్లలకి అలా పెట్టేసేయాలి. 20 నిమిషాలు అయిపోయిందా, ఓకే నౌ గో అవుట్ అండ్ ప్లే, బయటికి వెళ్ళి ఆడుకోవటం అయిపోయిందా, ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కో, ఇప్పుడు నువ్వు స్టడీ టైం 45 minutes స్టడీ, దాని తర్వాత ఫ్యామిలీ టైం, ఫ్యామిలీతో స్పెండ్ చేయి, ప్రొద్దున నుంచి ఏమైందో చెప్పు, మాట్లాడు, ముచ్చట్లు పెట్టు, ఏదో ఒకటి అన్న తమ్ముడు అక్క చెల్లి నాన్న అమ్మ నాయనమ్మ తాతయ్య అందరితో మాట్లాడు, 9 o'clock పడుకో. ఎంత బాగుంది చెప్పండి. కాబట్టి ఒక ట్రైనింగ్ కావాలి. ఈ ట్రైనింగ్ అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది. అందుకే సుధీర్ గారు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇలాంటి మంచి విషయాలు నేర్పించడానికి త్వరలో మనం ఒక చిన్న పిల్లల కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఓకే, ప్రతిరోజు ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా సంధ్యా గురుకులం అని ఒక గురుకులం, ఆన్లైన్ గురుకులం. ఏమి గురుకులం, అందులో ఏం నేర్పిస్తారు అని అంటే, పిల్లలకి మంచి సనాతన ధర్మములో ఉండే శ్లోకాలు,
భగవద్గీత, భాగవతం, రామాయణం ఇందులో ఉండే మంచి నీతి శ్లోకాలు నేర్పిస్తాం. అంతేకాకుండా మన దగ్గర ఉండే టీచర్లు వాళ్ళకి మంచి సంస్కృతం ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తారు. దాని తర్వాత రోజు కూడా వారికి సనాతన ధర్మం పట్ల ఒక ఆసక్తి కలిగే విధంగా రామాయణ భారతాలలో నుంచి నీతి కథలను వారికి చెప్తాం. కేవలం ఒక ½ an hourలో ఒక పిల్లవాడి యొక్క మనస్సు మంచి ధార్మికమైన మార్గములో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎట్లెట్లా వాళ్ళు కాన్ఫిడెన్స్తో, విచక్షణతో, పేరెంట్స్ పట్ల గౌరవంతో, సమాజం పట్ల బాధ్యతతో, టీచర్ల పట్ల ఒక రెస్పెక్ట్తో ఎలా ఉండాలి అని మన ధర్మము ఏ విధంగా బోధించిందో వాటన్నిటిని మనం ఈ సంధ్యా గురుకులంలో పెట్టబోతున్నాం అన్నమాట. మంచి విషయం. త్వరలో ఆ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది. అప్పుడు అందరికీ తెలియజేస్తాం. చక్కగా ఎక్కడున్న వాళ్ళు ఆన్లైన్లోనే ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. వేలాది మంది మన సంప్రదాయాన్ని తెలుసుకొని చక్కగా సనాతన ధర్మంలో ముందుకెళ్ళాలి అని ఒక ఇచ్చ, ఒక భగవత్ ప్రేరణ వల్ల ప్రారంభం చేస్తున్న కార్యక్రమం. అంటే చిన్నగా అడగాలనిపిస్తుంది. ఎప్పుడో ఒక చిన్న సంకల్పంతో ఈ వృత్తిలోకి వచ్చింటారు, దేవుణ్ణి నమ్ముకొని ఇందులో మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినప్పుడు ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూనే ఉంటారు ముందు ముందు. బట్ ఎలా అనిపిస్తుంటుంది మీకు? మనము అంతా చేయించేవాడు భగవంతుడి యొక్క కృప. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అని అంటారు. కాబట్టి మేమేదో చేస్తున్నామని మేము ఎప్పుడూ అనుకోమండి. మంచి కార్యంలో మీరు ఉంటారు. మనకి ఆ శక్తి భగవంతుడు ఆచార్యుల యొక్క కృప వల్ల లభిస్తుంది. మనకు ఒకటే మేము అనుకుంటాం, ఇప్పుడు సమాజానికి, ధర్మానికి నా వల్ల మంచి జరగాలి కానీ ఎటువంటి హాని జరగకూడదు. స్వామి, నేను ఒక యంత్రము లాంటిది, ఒక ఫోన్ మీరు తీసుకున్నాక ఆ ఫోన్ దానికదే పనిచేస్తుందా? ఎవరైతే ఆ ఫోన్ ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ ఎలా పనిచేయమంటే అలా పనిచేస్తుంది ఫోన్. అవును. అట్లా మనం ఎప్పుడు భగవంతుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలి. గురువుల ఆచార్యుల చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలి. స్వామి, నువ్వు ఎలా చేయమంటే చెప్పు, అలా చేస్తాను. గురువులు ఎలా చెప్తే అలా చెయ్యాలి. మా గురువు గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మంచిగా భగవద్గీత, భాగవత, రామాయణంలో ముఖ్యంగా చిన్నపిల్లలకి, యువతకి, ఈ తరంలో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చక్కగా చెప్పండి అని చెప్పారు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. సమాజానికి ఏదో ఒక రకంగా సేవ చేస్తున్నాం. మీకు తెలుసు, మీరు ఆదిలాబాద్కి వచ్చారు, అక్కడ ఎంతో మంది రైతులకి ఇప్పుడు పత్తి సీజన్ నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యము ఫార్మర్స్కి రకరకాల కార్యక్రమాలు, వారికి భోజన వసతి కలిగించటంతో, చిన్నపిల్లలకి, యువతకి, అలా వివిధ రకములైన గ్రామంలో కార్యక్రమాలు చేయటం, ఎక్కడ ఎవరికి ఏ రకమైన మంచి చెయ్యొచ్చు మన వల్ల, అటు సమాజానికి ఇటు ధర్మానికి. మేము ఎప్పుడు కూడా ఏదో ఇంత పెద్ద ఏమంటారు యూట్యూబ్ ఫాలోయింగ్ అంటారు కదా, అవన్నీ వ్యూస్ రావాలి, ఫాలోవర్లు, ఇప్పటి వరకు మాకు తెలియదండి ఎప్పుడు ఎంతమంది, ఏ ఫాలోవర్లు, ఏం కమెంట్లు పెడుతున్నారు, ఎవరి జనాలు ఏమంటున్నారు. శాస్త్రాన్ని చదువుకున్నామా, మా గురువు గారు చెప్పింది విన్నామా, నోట్స్ రాసుకున్నామా, వారు చెప్పినట్టు ఆచరిస్తున్నామా, భగవద్ ఆరాధన చేసుకున్నామా, ఆ విషయాలని 10 మందికి చెప్పారు. ఇంత మాత్రం. మిగతాదంతా ఆ భగవంతుడు, ఆచార్యులు, గురువుల యొక్క కృప, భక్తుల యొక్క ఆశీర్వచనములు, పెద్దల యొక్క అనుగ్రహం. కీప్ యువర్ ఎఫర్ట్స్, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగా చెప్పారు స్వామి. అండ్ త్వరలో కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఎగ్జామ్స్ టైం అంటే చాలా మంది పిల్లలు యాంగ్జైటీ అవుతుంటారు. కొన్నిసార్లు చదువుతారు, కొన్నిసార్లు చదువుకోలేరు, కొన్నిసార్లు ఎక్కించుకోలేరు. సో మల్టిపుల్ డిజార్డర్స్ కొన్ని కనిపిస్తుంటాయి. సో ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు ఏమైనా సందేశం ఇస్తారా? ఒకటి, పేరెంట్స్ నుంచి అలానే పిల్లల వైపు నుంచి ఇద్దరు ఏం చేయాలి అనే విశ్లేషణ కొద్దిసేపు చేసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందరు చదువుకోవాల్సిన సమయం ప్రారంభమైంది. కాబట్టి పిల్లలు ఒకటే విషయం, పిల్లలందరికీ, ఎవరైనా పిల్లలు చూస్తే చెప్తున్నాను, మీరు ఒకటే విషయం చెప్పుకోండి, ఈ ఒక్క నెల నాది కాదు అనుకోండి. ఈ ఒక్క నెల నాది కాదు, నా కోసం కాదు. ఈ ఒక్క నెల అయిపోయాక 2 నెలలు సెలవులు కదండి, అప్పుడు ఇంకా మీరు ఏం ఆడుకోవాలన్నా ఆడుకోండి. సమ్మర్ టైంలో, సెలవులలో, వెకేషన్లలో ఇంకా పాపం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు మా దగ్గరికి వచ్చి చెప్పాను,
క్యా వెకేషన్ హే ప్రభుజీ, కితనా హోంవర్క్ దేతే హే వెకేషన్ కా అని అంటున్నాడు అనమాట. కానీ పిల్లలకి కొద్దిగా వారికి ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఒక నెల రోజులు కానీ మనం కష్టపడితే చక్కగా చదువుకోగలిగితే దాని తర్వాత మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. తర్వాత పేరెంట్స్ కూడా అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని ఇంట్లో క్రియేట్ చేయాలి. 2 డిస్ట్రాక్షన్స్ని దూరం చేయాలి. టీవీ, ఫోను, వీడియో గేమ్లు ఇవన్నీ చెప్పండి. ఈ నెల రోజులు మేము చూడం, మీరు చూడకండి. ఈ నెల రోజులు పేరెంట్స్ కూడా ఒక దీక్ష ఏంటి, పిల్లల్ని చదివించాలి. సాయంత్రం రాగానే చక్కగా కూర్చోబెట్టండి, వాళ్ళతో పాటు ఉండండి. మీకు ఒక విషయం చెప్తాను, మాకు చాలామంది పిల్లలు తెలుసు, అమ్మలేంది వాళ్ళు చదవరనమాట. ఓకే, చదువుతారు బాగా, తెలివిగల పిల్లలే, కానీ అమ్మ జస్ట్ పక్కన ఉండాలంతే. ఓకే, అది ఒక ధైర్యంలా ఉంటుంది పిల్లలకి. తెలిసిన మీకు తల్లిదండ్రులు దగ్గర ఉండాలని వాళ్ళు భావిస్తారు. కాబట్టి మీరేదో మీ పని చేసేసుకుంటామండి, వాళ్ళేదో వాళ్ళ పని చేసేసుకుంటున్నారండి, అలా కాకుండా మీరు కూడా ఒక నెల రోజులు ముఖ్యంగా పిల్లలతోటి ఒక ఆసరాగా, ఒక ధైర్యంగా నిలబడండి. వాళ్ళతో పాటు ఉండండి, మీరు పక్క నించోండి, వారికి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదా జస్ట్ మీరు అక్కడ కూర్చొని వారు చదువుతున్నారని చూసినా సరే చాలా వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో డిస్ట్రాక్షన్స్ నుంచి ముఖ్యంగా దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి. బయట పదార్థాలు తీసుకోవటం ఇలాంటివన్నీ బంద్ చేసేయాలి. చక్కగా చదువుకోవాలి. ఒక నెల రోజులు కష్టపడితే ఇంకొక 2-3 నెలలు ఆనందంగా హ్యాపీగా మనం ఉండొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే మనం సాధించిన మంచి మనకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ముందో విషయాన్ని కూడా నేను సాధించవచ్చు అని. ఇప్పుడు మనం కానీ ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక పిల్లవాడు 9th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, 10th భయపడతాడు. అరే 9thలోనే నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు, ఇంకా 10th ఏంటి అని. అదే 9th మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, 10th కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, కాన్ఫిడెన్స్ కావాలి. ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది అని అంటే వెనకాల మనం పడిన కష్టము వల్ల వస్తుంది. కష్టపడితే దాని ఫలితం రాకుండా పోదు. ఆ ఫలితం వచ్చినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, నేను డిస్ట్రాక్షన్ పక్కన పెట్టుకొని కష్టపడితే నాకు ఫలితం వస్తుంది కదా. కాబట్టి ఒక కరెక్ట్ ఎన్వైరన్మెంట్, తల్లిదండ్రులు కూడా అలాంటి ఒక మంచి సాత్వికమైన, ఒక మంచి డిసిప్లిన్డ్ ఎన్వైరన్మెంట్ అనేది తయారు చేయండి. పిల్లలకి బాగా సపోర్టివ్గా నిలవండి, చక్కగా వాళ్ళని బాగోగులు చూసుకోండి. పిల్లలు కూడా అదే రకంగా ఒక నెల రోజులు ఒక దీక్షలాగా చదువు, ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు క్రమశిక్షణతో ఉంటాము. దాని తర్వాత ఆటలు మిగతావన్నీ కూడా ఇచ్చేసుకుంటాం అని చక్కగా మనం చేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్తున్నాను మీకు, మనకి పిల్లలు ముఖ్యంగా బాగా స్ట్రెస్కి గురవుతారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఒకటే విషయాన్ని మళ్ళీ 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 చెప్తారు, మార్కులు 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 అని, వాళ్ళని బాగా స్ట్రెస్కి గురి చేయకూడదండి. వారికి కొద్దిగా మనము ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, కానీ వారికి స్ట్రెస్ని ఇవ్వకూడదు. కాబట్టి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి, ఎంతవరకు నేను ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను, బాగా ఎక్కువగా, చాలా ఎంఫాటికల్గా, చాలా ఫోర్స్ఫుల్గా, అది పిల్లల లోపల స్ట్రెస్ క్రియేట్ చేసే జోన్లోకి నా మాటలు వెళ్తున్నాయా? ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు, చూసావా ఆ పిల్లవాడు, చూసావా ఈవిడ, చూసావా నీ కజిన్, చూసావా మీ అత్త వాళ్ళ పిల్లవాడిని, చూసావా మీ మామ వాళ్ళ అబ్బాయిని, చూసావా, మొత్తం అంటే పిల్లవాడు అనుకుంటాడు పాపం, అయ్యో వీళ్ళే గ్రేట్ అనిపిస్తుంది, మేము చేసినవి గ్రేట్ అనిపించట్లేదు అనేటట్టుగా రాకూడదు అనమాట. వాళ్ళే లోగా ఫీల్ అవుతారు. చాలా సందర్భాల్లో జరుగుతాయి. తల్లిదండ్రులు దే షుడ్ ఇన్స్పైర్ అస్. పక్కన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ విషయాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టం అండి. కానీ మన పిల్లవాడిని మనం ఏం చెయ్యాలి, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, ఇన్స్పైర్ దెమ్, కానీ ప్రెషరైజ్ చేయకూడదు, స్ట్రెస్ చేయకూడదు అనమాట. జాగ్రత్తగా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. పిల్లలందరికీ కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో హయగ్రీవ స్వామి వారి యొక్క విశేష కృప చేత, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత మీ అందరూ చాలా బాగా ఎగ్జాములు రాయాలి అని మా తరపు నుంచి స్వామికి ప్రార్థన చేస్తాం. అండ్ వాళ్ళ తరపు నుంచి మేము చెప్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పేరెంట్స్ కిడ్స్ తరపున ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. అండ్ ప్రభుజీ, లాస్ట్ టైం మీరు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక గొప్పతనం చెప్పారు. ఆయన గురించి తెలియని అనేక విషయాలు మా అందరికి అర్థమయ్యాయి. రాముల వారి చరిత్ర చెప్పారు, ఎంతోమంది ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ మనం చూస్తే శివరాత్రి రాబోతుంది. ఆ పరమశివుడు ఒక వైభవం ఏంటి, ఆ వైభవం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముందుగా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కూడా. ముందు శివరాత్రి వస్తుంది.
శ్రీమద్గోపీశ్వరం వందే శంకరం కరుణామయం అశేష క్లేశహరం దేవం బృందారణ్య రతిప్రదం. పరమశివుడి యొక్క వైభవాన్ని మాటల్లో చెప్పలేమండి. చాలా చాలా గొప్ప తత్వం. మీరు చూడండి, మీరు ఒక ప్రశ్న అడిగారు, మనం ఏమి నేర్చుకోవాలి పరమశివుడి నుంచి అని అంటున్నారు. మీరు చూడండి, భాగవత పురాణ అంతర్గతంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనకి సముద్ర మంథనము అనే ఒక లీల జరుగుతుంది. మీరు వినే ఉంటారు, దేవతలు రాక్షసులు అందరు కలిసి సముద్రాన్ని చిలుకుతారు, పాల సముద్రాన్ని. అందులోపల నుంచి రకరకాల పదార్థాలు బయటికి వస్తూ ఉంటాయి. ఐరావతము, కౌస్తుభము, కల్పవృక్షము, కామధేను, చంద్రుడు, లక్ష్మీదేవి, ఇలా రకరకాల పదార్థాలు. వారి యొక్క గోల్ ఏమిటి అంటే అమృతాన్ని బయటికి తీసుకొని రావాలి. కానీ అమృతం కంటే ముందేమొచ్చింది? విషం వచ్చింది. విషం వచ్చినప్పుడు భగవంతుడు అందరి దేవతలకు చెప్తారయ్యా, మీరు వెళ్ళి పరమశివుడిని అడగండి, వారే లోక కళ్యాణార్థము ఈ పని చేయగలుగుతారు, దీనికి సొల్యూషన్ వారే చెప్పగలుగుతారు అంటే అందరు దేవతల్లి ప్రార్థిస్తారు పరమశివుడికి, అయ్యా మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి, హాలాహల విషము బయటికి వస్తుంది. హాలాహలం అంటారు, చాలా భయంకరమైన విషయం అన్నమాట. మీరు చూడండి పరమశివుడి యొక్క వైభవం. ఆశుతోషుడు, బోలా శంకరుడు అని అంటారు. వెంటనే సమాజ శ్రేయస్సు కోసం, జగత్తు యొక్క శ్రేయస్సు కోసం ఏమీ ఆలోచించకుండా అది హరి ప్రీత్యర్థము అని. ఎందుకంటే వారికి ఉన్న స్వభావం ఏంటి అంటే ఎప్పుడూ కూడా పరోపకారం. వెంటనే బయలుదేరిపోయి ఆ హాలాహల విషయాన్ని మొత్తం కూడా ఒక ఇది చేసేసి చేతిలోకి తీసేసుకొని పానం చేసేసారు. పానం చేసేసి కంఠంలో ఉంచేసుకున్నారన్నమాట. నీలకంఠుడు అని పేరు. అవును, శంకరుడికి, పరమశివుడి వారికి నీలకంఠుడు అని పేరు. ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది. అటు లోపలికి తీసుకోలేదు, ఇటు బయటకి పెట్టలేదు అన్నమాట. అయితే మీరు చూడండి, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ అని అంటారు. చాలా గొప్ప కరుణ వారికి, కృప. ఎప్పుడూ కూడా మానవుడు ఏం నేర్చుకోవాలి అని అన్నారు కదండి, మనం ఎప్పుడు కూడా పరోపకారాన్ని మనకంటే ముందు పెట్టాలి. మన స్వప్రయోజనం కంటే పరోపకారము మనకి ఉండాలి. మనము సమాజానికి ఏదన్నా మంచి చేస్తున్నామా, మానవుడిగా పుట్టినందుకు మనందరం నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తున్నారు? చూడండి, సాక్షాత్ శంకరుల వారు ఒక్క నిమిషం కూడా వారు ఏమని లేదు, ఆలోచించలేదు, హాలాహలాన్ని పట్టేసి పాలన చేసేసారు. ఎందుకు? జీవులందరినీ రక్షిస్తుంది, వీళ్ళందరినీ నేను కాకపోతే ఇంకెవరు రక్షించేది. కాబట్టి ఆ కృపతో, ఆ కరుణతో వారు వెళ్ళిపోయారు, పానం చేసేసారు. పానం చేసేసినాక వారికి ఏమీ కాలేదు. శివుడికి ఏమవుతుందండి? హాలాహల విషయం ఏం చేయగలుగుతుంది పరమశివుల వారిని? చూడండి, సమాజము హితము కోసమే మనం ఉండాలి. ఈరోజు మనము హ్యాపీగా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఎంతమంది సోల్జర్లు మన కోసము అక్కడ ఉన్నారు చెప్పండి. వారు కానీ సాక్రిఫైస్ చేయకపోతే మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకోవచ్చా చెప్పండి? లేదు, కష్టం. మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఈరోజు సుఖంగా ఉన్నాము అని అంటే ఎవరో మన కోసం కష్టపడుతున్నారు. కరెక్ట్, ఎవరో కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడండి ఎవరు సుఖంగా ఉండలేరు. ఒక మనిషి అనుకున్నాడు అనుకోండి, నా సుఖమే నాకు ముఖ్యం, నేను ఎవ్వరి కోసము ఏమీ చెయ్యను, అందరూ పడ్డ కష్టాన్ని నేను అనుభవిస్తాను అని అంటే వాడికంటే అన్గ్రేట్ఫుల్ పర్సన్ ఇంకొకడు ఎవ్వడు ఉండడండి. అవును. కాబట్టి మనం ఎప్పుడు వీ షుడ్ హ్యావ్ దిస్ సెల్ఫ్నెస్ నేచర్ అని అంటారు, సెల్ఫ్లెస్నెస్. ఇది నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మీకు ఒక విషయం చెప్తాను. మొన్న మేము ఒక వీడియో చూసాము, అందులో ఒక కొద్దిగా వాటర్ని ఒక హైట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి టాపుల్ చేస్తే ఆ వాటర్ కింద పడినప్పుడు కిందుండే ట్రక్ మొత్తం కూడా నుజ్జు అయిపోతుంది అనమాట. ఇదే విషయం గంగా అవతారం జరుగుతున్నప్పుడు గంగాదేవి భగీరథుడికి చెప్తుంది, అయ్యా నేను కానీ ఇదే ఫోర్స్తో వస్తే ఇంకా భూమిపైన ఎక్కడైతే నేను వస్తానో అక్కడే ఎవరు ఉండలేరు, ఎందుకంటే ఆ ఫోర్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంటే భగీరథుల వారు ఏం చెయ్యాలి? ఇప్పుడు గంగా నది అయితే వారికి కావాలి, ఆ స్టోరీ తెలుసు, ఇంకోసారి ఎప్పుడైనా మనం విశ్లేషణగా చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఆ శక్తి ఎవరి దగ్గర ఉన్నది?
పరమశివుడి దగ్గర ఆ శక్తి ఉన్నది. ఆయన వెంటనే అన్నారు, నా శిరస్సు పైన నా జటాజూటంలోకి రావచ్చు గంగా నది, ఏమి పర్వాలేదు. విష్ణుపాదోద్భవీం గంగా, బ్రహ్మ కడిగిన పాదము. అక్కడ వామనమూర్తిగా భగవంతుడు ఇలా ఇంతింతయి బటుడింతయ్యి అని పెరిగిపోయినప్పుడు గంగా ఆకాశ గంగను భూమిపైకి తీసుకొస్తారనమాట. అప్పుడు ఆ గంగా జలాన్ని భగీరథుడు కిందికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళాలి ఆ జలము అంటే పరమశివుడి యొక్క శిరస్సు పైన దాన్ని నేను ధారణ చేస్తాను. చేసి ఎంతైతే అవసరమో అంత తన ఒక్క జటాజూటము నుంచి గంగను పంపించేస్తారనమాట. చూడండి, లేకపోతే ఎవ్వరూ ఉండలేము అసలు గంగా నది రావటంతో మొత్తం అక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయి, పరమశివుడు తన శిరస్సు పైన ధారణ చేసి అక్కడి నుంచి పంపించారు. ఒక చిన్ని పాయను అని అంటారు కదా, ఒక చిన్న ట్రిబ్యూట్ అంటారు, అలా దాన్ని కిందికి పంపిస్తేనే ఎంత పెద్ద గంగా నది మనకు కనిపిస్తుంది. ఎంత విశేషం చూడండి, ఎంత పెద్ద నది. ఒక చిన్న పార్ట్ మాత్రమే పరమశివుడు తమ శరీరం పైన ధరించిన వాటితో. చూడండి, మన శక్తి భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి శక్తినిచ్చాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ని ఇచ్చాడు. భగవద్ అనుగ్రహం చేత మనందరికీ రకరకాల, ఇప్పుడు మీరు చూడండి, మీ దగ్గర ఒక మీడియా ఎంతో పెద్ద శక్తి. దీన్ని మనం ఎప్పుడూ కూడా సమాజ ప్రయోజకంగా మనం యూజ్ చేయాలి, అంతేకాని సమాజాన్ని విభజించే విధంగా, సమాజంలో అనిశ్చితి తయారు చేసే విధంగా, సమాజంలో ధర్మము పట్ల కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే విధంగా మీడియా ఎప్పుడూ పనిచేయకూడదండి. స్వప్రయోజనం కోసం ఎప్పుడు పనిచేయకూడదు. ఎప్పుడైనా సరే ఎవరికి భగవంతుడు ఏ శక్తినిచ్చినా సరే దాన్ని ఎట్లా నేను లోకము యొక్క హితము కోసము ఉపయోగించాలి. ఒకళ్ళకి వాక్ శక్తినిచ్చారు, ఒకళ్ళకి గానం చేసే శక్తినిచ్చారు, ఒకళ్ళకి పలుకుబడినిచ్చారు, ఒకళ్ళకి ఐశ్వర్యం ఇచ్చారు, ఒకళ్ళకి విద్యనిచ్చారు. అన్నిటినీ కూడా నేను ఎట్లా సమాజం కోసం ఉపయోగపడాలి, వేరే వాళ్ళకి మంచి ఎలా చేయాలి అని మనం ఆలోచించాలి. ఇది నెంబర్ 2. ఓకే. నెంబర్ 3 ఇంకొక విషయం చెప్తాను. మీకు దక్ష ప్రజాపతి తెలుసా? దక్షుడు ప్రజాపతి. ఓకే. ఒకసారి బ్రహ్మగారి దగ్గర మీటింగ్ నడుస్తుంది అనమాట. అందరూ కూడా ఆ మీటింగ్లో రావాలి అని దేవతలందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చారు. అయితే అందరూ ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయుడు అందరు దేవతలందరూ వచ్చారు. ఆ బ్రహ్మగారు ఉన్నారు, పరమశివుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఈ దక్షుడు మీటింగ్ ప్లేస్కి ఎంటర్ అవుతున్నారనమాట, దక్ష ప్రజాపతి. అయితే ఈయన పెద్ద ప్రజాపతి కదా, అందరూ లేచి నించున్నారు, ప్రతి ఒక్కళ్ళు లేచి నించున్నారు. పరమశివుల వారు మాత్రం లేచి నించోలేదు. ఎందుకు? వారు తపస్సు చేస్తున్నారు, వారు ధ్యానంలో ఉన్నారు. దక్షుడికి భయంకరమైన కోపం వచ్చిందండి. నా అల్లుడు నన్ను చూసి లేవకుండా, నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, నాకు చేయకుండా ఎంత అహంకారం ఈయనకి, అది ఇది అని అనరాని మాటలన్నీ కూడా శివుడిని అనేశారండి. ఓకే. కానీ మీకు విషయం తెలుసా? గొప్పతనం, పరమశివుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే దక్షుణ్ణి ఒక్క మాట అనలేదండి. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత తపస్సుతో, ఎంత ఇంద్రియ నిగ్రహంతో, ఎంత ధ్యానములో వారు ఉన్నారో, దక్షుడు ఎన్ని మాటలన్నా ఏమీ అనలేదు. కేవలం లేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే, ఏం మాట మాట్లాడలేదు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చూడండి తర్వాత ఏమవుతుందో. వీళ్ళ అనుయాయులు వాళ్ళ అనుయాయులు ఒకళ్ళపైన ఒకళ్ళు శాపాలు పెట్టుకుంటారనమాట. ఓకే. శివుడు పరమశివుల వారు ఏమనలేదు, వారు వెళ్ళిపోయారు అంతే. చూడండి, ఆ మాటలన్న దక్షుడు తల తెగిపోయి మేక తల పెట్టేస్తారు తర్వాత. ఓకే. ఒకటి మనం ఎప్పుడు చూడండి, అనవసరంగా నింద. ఒకటి చూడండి, మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు. ఒకటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఉంటుంది. అవును. ఇప్పుడు తల్లిదండ్రులు, గురువులు, టీచర్లు, మన శ్రేయోభిలాషులు మనల్ని ఏదన్నా అన్నారనుకోండి, దాంట్లో మనం మారాల్సింది ఏంటి అని మనం తీసుకోవాలి. నెంబర్ 1. రెండో విషయం మీరు చూడండి, ఏ మంచి వాళ్ళు ఏ మంచి పని చేస్తున్నా సరే కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. పండ్లున్న చెట్టు పైన రాళ్ళు ఎలా పడతాయో అట్లా గొప్ప
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారినే అంటారు జనాలు. మ్మ్. ఊరికే మనలాంటి వాళ్ళని అని వాళ్ళకి ఏం ప్రయోజనం ఏం ఉంది? రాదు. మనలాంటి వాళ్ళని అనలేరు. కానీ గొప్ప వ్యక్తుల్ని వదిలిపెట్టరు. మ్మ్. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. కానీ గొప్ప వ్యక్తిత్వం యొక్క నిదర్శనం ఏంటి అంటే అన్కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అనవసరంగా ఎవరైనా నింద చేస్తున్నారనుకోండి, దాన్ని వారు పెద్దగా పట్టించుకోరు. గ్రేట్. పట్టించుకొని ఏం చేస్తాం చెప్పండి? వాడు మనము రెస్పాండ్ అయినా వాడు అలానే తిడతాడు, అవును. రెస్పాండ్ అవ్వకపోయినా తిడుతూనే ఉంటాడు. మ్మ్. ఎందుకంటే మనం ఏమి తప్పు చెయ్యనప్పుడు, జనాలు అనడానికి కోసమే అంటున్నప్పుడు మనం దాన్ని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. పరమశివులంత వారు సైలెంట్గా ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడకుండా, మీకు ఒక విషయం చెప్తానండి. మ్మ్. చాలా సిచ్యువేషన్స్లో, చాలా టెన్స్ సిచ్యువేషన్స్లో సైలెన్సే పెద్ద పరిష్కారం. ట్రూ. మనం ఏం చేస్తాము, మాటకి మాట, మాటకి మాట, మాటకి మాట అంటాం కదండి, అది చాలా పెద్దగా అయిపోతుంది. మ్మ్. అనవసరంగా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అవును. కాబట్టి ఎంత సైలెంట్గా మనం ఉన్నాం అనుకోండి, అంత ఈజీగా కొన్ని క్షణాలలో ఆ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. మ్మ్. మ్మ్. దక్ష ప్రజాపతిని ఏమీ అనలేదు, కానీ దక్ష ప్రజాపతి చేసిన శివనింద, దక్ష ప్రజాపతి పరమశివుల వారి పట్ల చేసిన అపరాధం పోయిందా పోయింది. అంటే పోలేదు. తల పోయింది. తల పోయింది, అపరాధం వల్లనే తల పోయింది. అవును. మేక తలను అంటించారనమాట. మ్మ్. 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 అందుకే మీరు చూస్తారా ఫోటోలో ఇలా ఇలా తల జోడిస్తారు. ఎప్పుడు మేక తల పెట్టాక అప్పుడు వినయం వస్తుంది, అప్పుడు పరమశివుడి పైన తల జోడిస్తారు. ఓకే. కాబట్టి ఎప్పుడు కూడా మనము నింద ఎవరిని చేయకూడదు. మ్మ్. ముఖ్యంగా శివదూషణ, శివనింద అనేది చేయకూడదు అని చెప్తారు మా వైష్ణవ సాంప్రదాయం. మ్మ్. కానీ మా ఆచార్యులు ఒక విషయాన్ని, అందరు వైష్ణవ సాంప్రదాయాలు, అందరం ఒకటే. శ్రీ వైష్ణవ, మధ్వ, గౌడీయ, వల్లభ, నింబర్క, ఎన్నో వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ అందరూ కూడా ఒక విషయాన్ని, ఆచార్యులందరూ ప్రతిపాదన చేసిన విషయం ఏంటో తెలుసా అండి? శివ నింద చేయకూడదు. మ్మ్. పరమశివుల వారిని మనకి ఆరాధనీయము, భగవంతుడి యొక్క ప్రేమ కావాలి అని అంటే, వారి యొక్క అనుగ్రహం కావాలి అని సాంప్రదాయంలో ఉండే ఆచార్యులు నియమం చేశారనమాట. ఓకే. కాబట్టి మనం ఎవ్వరము కూడా శివనింద చేయడానికి వీలు లేదు. మ్మ్. వారిని గౌరవించాలి, వారిని ఆదరించాలి, వారిని ఆరాధన చెయ్యాలి భగవంతుడి యొక్క కృప కోసము. ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రకమైన ఆరాధన ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నింద అనేది లేదు. నింద చెయ్యకూడదు, అవును. చెయ్యరాదు, ఆ ప్రసక్తి ఎవ్వరు చెయ్యరు. మ్మ్. ఏ సాంప్రదాయంలో ఉండేవారన్నా సరే పరమశివుల వారిని గౌరవించాల్సిందే, కానీ నింద చెయ్యకూడదు. ఇది ఒక నియామకం అన్నమాట. దక్షుడిని చూసాం మనం ఏమవుతుంది అని. ఇది పరమశివుల యొక్క గొప్పతనం, ఏమి అనకపోవటం అనేది. అది వారి లోపల ఉండే ఒక సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఇంకొక విషయాన్ని మీకు చెప్తా, వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని. మనం చూస్తాము వారి యొక్క కుటుంబ మొత్తం కూడా శివ పరివారం అంటారు. శివ పరివారం ఫోటో చూసారా మీరు? ఏముంటుంది? పరమశివుల వారు, పార్వతీదేవి, కుమారస్వామి, గణపతి, నెమలి, పాము, ఎలుక, నంది, సింహం. అవును. ఇవన్నీ ఒకటే చోటు ఉంటాయి. మీరు చూడండి, ఈ ప్రపంచంలో మీరు ఈ రూమ్లో సింహము, ఒక ఎలుక, ఒక పాము, ఒక నెమలి, ఒక పులి, వీటన్నిటిని వదిలేశారనుకోండి, ఏమవుతుంది? అన్ని చంపేసుకుంటే అంతే కదండి. కానీ పరమశివుల వారి దగ్గర చూడండి, అందరూ కూడా ఒకటే దగ్గర కూర్చొని హ్యాపీగా నవ్వుతూ శివపార్వతులను చూస్తూ ఉన్నారు. అవునా కదా చెప్పండి? ఎలకకి పాముకి పడదు, పాముకి నెమలికి పడదు, ఆవుకి లేదా ఎద్దుకి పులికి పడదు. అవును. కానీ అన్నీ కలిసి హాయిగా ఉన్నాయి. సమాజము ఎలా ఉండాలి అని చూపిస్తుంది శివ పరివారము. ఎంత మనము భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న సంప్రదాయాలు, భిన్న భిన్న అలవాట్లు, భిన్న భిన్న ప్రదేశాలు, అన్ని వేరు వేరు. ఇప్పుడు మీరు నేను ఒకటి కాదు, చాలా వేరు వేరు. మీ అలవాట్లు వేరు, మా అలవాట్లు వేరు, మా జీవన విధానం వేరు, మీ జీవన విధానం లేరు. ప్రేమగా మాట్లాడుకోమా మన ఇద్దరం? ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదండి. ఎట్లా మాట్లాడుకోగలుగుతాం?
ఎందుకంటే మనం ఒక పర్పస్ ఏంటి, మానవీయత అని ఒక పర్పస్ ద్వారా. True. కాబట్టి మనము ఒక ధర్మము అనే ఒక కేంద్రములో, భగవంతుడు అనే ఒక కేంద్రములో, భారతదేశము అనే కేంద్రములో, మానవత్వము అనే ఒక కేంద్రముగా అందరూ కలిసినప్పుడు భిన్న భిన్న మనస్తత్వములు ఉండవచ్చు, భిన్న భిన్న సంస్కృతుల నుంచి రావచ్చు, భిన్న భిన్న అలవాట్లు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, భిన్న భిన్న సాంప్రదాయములు ఉండొచ్చు, అందరం కలిసి ఉండగలుగుతాం. గోల్ ఏంటి? ధర్మము వర్ధిల్లాలి, మన భారతీయత వర్ధిల్లాలి, మానవత్వం వర్ధిల్లాలి, సమాజము బాగుండాలి. ఖచ్చితంగా ఇది మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఆ పరమశివుల వారి యొక్క పరివారాన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది ఎంత గొప్ప తత్వం. ఇంకొక లాస్ట్ లెసన్ చెప్తాను, చెప్పండి. భాగవతంలోనే మనం ఏం చెప్పుకున్నా సరే అండి, మా సాంప్రదాయానికి గ్రంథము భాగవతం. భాగవత ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. 10 మంది ప్రాచేతులు అని ఉంటారు, ప్రాచేతాస్ అని 10 మంది అన్నతమ్ముళ్ళు అనమాట. వాళ్ళ 10 మంది కలిసి తపస్సు చేస్తారు. ఓకే. కలిసి తపస్సు చేసినప్పుడు వారి యొక్క టుగెదర్నెస్, వారి యొక్క యూనిటీని చూసి పరమశివుడు చాలా ఆనందపడతారండి. వారి దగ్గరికి వచ్చి రుద్రగీతము అని ఒక చక్కటి గీతాన్ని భాగవతాంతర్గతంగా వారు ఉపదేశం చేస్తారు. అయితే భగవంతుడు ఎప్పుడు మనతో ఆనందపడతారు అని అంటే, ఎప్పుడైతే మనం యూనిఫైడ్గా ఉంటాం, ఎప్పుడు మనందరం కలిసి ఉంటాం. ఎలా కలిసి? కుటుంబ సభ్యులందరూ కలిసి, సొసైటీ అంతా కలిసి, దేశం అంతా కలిసి, సాంప్రదాయాలన్నీ కలిసి, ఎప్పుడైతే మనందరం కలిసి ఉండగలుగుతామో అప్పుడు సనాతన ధర్మం అనేది నిలబడుతుంది. ఖచ్చితంగా. నెంబర్ 2, భారతీయత, అఖండ భారత సంస్కృతి అనేది నిలబడుతుంది. 2, మనం ఒక మంచి ఎగ్జాంపుల్ని మన నెక్స్ట్ తరానికి మనం ఇవ్వగలుగుతాం. సామాన్య జనములందరికీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని మనం తయారు చేయగలుగుతాం. అందుకే మీరు చిన్నప్పుడు వింటారు కదండి, ఒక్కొక్క కర్ర ఉంటే విరగొట్టేస్తారు, ఒక బండిల్గా ఉంటే విరగొట్టలేరు అనమాట. అట్లా అందరం కలిసి ఉండాలి. కుటుంబములో యూనిటీ ఉండాలి, సమాజంలో యూనిటీ ఉండాలి, సాంప్రదాయాల మధ్యలో యూనిటీ ఉండాలి, భారతీయులందరూ ఏకమవ్వాలి. ఈరోజు 2 విషయాలు చెప్తున్నాను. భారతీయులందరూ ఒకటే. శత్రువుల నుంచి మనం కాపాడాలి అంటే విభజన ఉండరాదు, మనందరం ఒకటే. 2, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ ఒకటే. మిగతా ఏవైతే మతాలు మన పైన దాడి చేస్తున్నారో వాటి నుంచి మనం ఇమ్యూన్గా ఉండాలంటే యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చివరికి భగవత్ కృప ఉండాలన్నా మనకి యూనిటీ కావాలి. ప్రాచేతులు యూనిఫైడ్గా యూనిటీతో తపస్సు చేశారు, పరమశివుల వారు అనుగ్రహించారు, రుద్రగీతాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన లెసన్స్. మనము మన జీవితంలో ఒక బెటర్ వ్యక్తిగా, ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి అని అంటే మనము ఆరాధన చేసే దైవం రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తాం. ఎందుకు ఆరాధన చేస్తాం రాముడిని? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటే దాని అర్థం ఏంటి? జై శ్రీరామ్ అని అంటే రాముడికి జయము కలుగుగాక. ఎటువంటి రాముడికి జయము కలుగుగాక? ధర్మాన్ని ఆచరించిన రాముడికి జయము కలుగుగాక. రాముడికి ధర్మము జయం ఎప్పుడవుతుంది? రాముడికి జయం ఎప్పుడవుతుంది? జై శ్రీరామ్ అనే నువ్వు రాముడు చూపించిన బాటలో నడిచినప్పుడు. ఖచ్చితంగా కదా. కాబట్టి రామభక్తులం అని అంటే రాముడు చూపించిన మార్గంలో నడవటం. కృష్ణ భక్తులం అంటే కృష్ణుడు చెప్పిన ఉపదేశాలు, భగవద్గీతలో ఉండే చక్కటి మంచి మాటలను చక్కగా నేర్చుకొని వాటిని చెప్పేవాళ్ళు ఎవరు? కృష్ణ భక్తులు. శివుడి యొక్క భక్తులం. వారి యొక్క లీలలను, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క నేచర్ని పరిశీలన చేసి వారు చూపించిన మార్గంలో నడవటం. కాబట్టి మనందరం భగవద్భక్తులం. సనాతన ధర్మంలో ఉండే ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. ఏదో స్వప్రయోజనం కోసం కాదండి. ఇప్పుడు శివరాత్రి వచ్చేసింది అంటే నేను 1000 లీటర్లు పాలు పోసేస్తాను, శివుడు నాకు ఈ భౌతికమైన కోరికని తీరవడానికి కాదు.
మనం ఏం చేయాలి తెలుసా అండి, ఎప్పుడైతే మనం శివుడికి అభిషేకం చేస్తామో ఒకటే ఒక కోరిక, ఏంటి అయ్యా భౌతికమైన కోరికలు ఏమీ లేవు నా దగ్గర, ఆ భౌతికమైన కోరికలు వస్తూ ఉంటాయి, వాటి నుంచి నాకు వైరాగ్యం తెప్పి ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ శుద్ధమైన కేవల కృప నాకు అందించు, మేము మీకు ఏదన్నా సేవ చేయగలుగుతామా ఆ రకంగా మమ్మల్ని అనుగ్రహించు, ధర్మానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా, సమాజానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా, దేశానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా, మీ యొక్క నిర్హేతుక కృప మాకు కావాలి, మీ నుంచి మేమేమీ ఆశించేది లేదు. ఈ మాత్రం ప్రార్థన మనం చేయగలిగితే పరమశివుడి యొక్క కృప మనకి లభించినట్టే. ఖచ్చితంగా. కాబట్టి ఒక వీడియో చూసాం మేము ఇంటర్నెట్లో, 21 రూపాయలు పెడుతున్నాం, 21 లక్షలు ఇవ్వాలి, ధనం ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి. ఇలా కాదండి, ప్రేమతో చేయాలి, వారి యొక్క పూర్తి కృప కావాలి. అంతే, నాకు భౌతికమైన ఈ కోరికలన్నిటి నుంచి దూరంగా నన్నుంచు, నిజమైన కృపను అందించు అనే ఒక ప్రేమగా మనం చేసే ప్రయత్నం చేయాలి. అండ్ శివరాత్రి అంటే బేసిక్గా ప్రతి ఒక్కరు భగవంతుని ఎప్పుడైనా తలుచుకోవచ్చు, కానీ రాత్రి అంటే చాలామంది మనుషులకి కొంచెం నెగిటివ్ భయం అని ఉంటుంది. కానీ రాత్రిపూట చాలామంది జాగారం, ఉపవాసం, సాధన ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు, అండ్ ఇవి శివరాత్రి రోజు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉండాలి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, మీ ఇంట్లో మీ సిస్టర్ కదా, మీ సిస్టర్ వస్తున్నారు, వారికి డెలివరీ అయిపోయాక ఫస్ట్ టైం పిల్లవాడిని పట్టుకొని వస్తున్నారు అనుకోండి, మీరేమన్నా ప్రొద్దున లేసి ఇప్పుడు నా టైం టేబుల్ ప్రకారంగా నేనేం చేయాలి, జిమ్కి వెళ్ళాలి, కాబట్టి నేను జిమ్కి వెళ్తాను, తర్వాత నేనేం చేస్తాను, వాకింగ్ చేస్తాను, దాని తర్వాత నేను ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను, ఇవన్నీ చూస్తారా? ఫస్ట్ మా అక్కకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేయాలి అని ఫస్ట్ మీరు అన్ని మీ డైలీ రొటీన్ అంతా పక్కన పెట్టేసుకొని ఏర్పాట్లు అంతే కదండి. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు వస్తున్నారు అని అంటే వారికి కావాల్సిన స్టెరిలైజేషన్ కానీ, ఆ నీట్నెస్ కానీ అన్నీ చెయ్యాలి, తర్వాత వారికి ప్రకారంగా వారికి ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఈ ఏర్పాట్లలోనే మొత్తం ఇల్లు అంతా ఉంటుంది. మనం ఏం తిన్నామా, మనం ఏం చేసామా, మనం ఫోన్ చూసామా, మనం ఆఫీస్కి వెళ్ళామా, ఇవేమి గుర్తుండవు. ఎందుకు? మీరు ప్రేమించే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి, అంతే కదండి. అందుకే మనకి ప్రతి ఉత్సవంలో ఉపవాసం అని ఒకటి పెట్టారు. ఎప్పటి వరకు? ఆ స్వామి యొక్క ఆవిర్భావం అయ్యేంత వరకు. ఇప్పుడు రామనవమి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే మధ్యాహ్నం రామచంద్ర వారు అభిజిత్ లగ్నంలో అవతరించారు కాబట్టి మధ్యాహ్నము రాముల వారి కళ్యాణం ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో రాముల వారి యొక్క అభిషేకం ఉంటుంది. ఇలా చేసి దాని తర్వాత అద్భుతమైన ప్రసాదం ఉంటుంది. తర్వాత మీరు ఇంకొన్ని కృష్ణాష్టమి, అర్ధరాత్రి భగవానుడు ఆవిర్భవించారు కాబట్టి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు నృసింహ చతుర్దశి సాయంకాలం సంధ్యాకాలము వరకు భగవానుడు ఆ సంధ్యా సమయంలో ఆవిర్భవించారు స్వాతి నక్షత్రం అనందు. అప్పటి వరకు మనం ఉపవాసం ఉంటాం. అట్లా లింగోద్భవ కాలం అని రాత్రిపూట చెప్తారు కదండి. కాబట్టి మనం పూర్తి రోజంతా ఉపవాసం ఉండాలి అని నియమం అన్నమాట. ఎందుకోసం అంటే అదొక ఆస్టరిటీ కాదండి, అదొక ఆనందం. ఈరోజు ఇంత మంచి రోజు. ఇప్పుడు మీరు చూడండి, తినటం అంటే మామూలు విషయమా? ఏం చెయ్యాలి అని ఆలోచించాలి, వండాలి, తినాలి, తినంగానే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర పడుకుంటా, రకరకాలు ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఏం చెయ్యాలి? ఏ పండుగ వచ్చినా మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. పూర్తి రోజునంతా ఆధ్యాత్మికతకు కేటాయించాలి. భగవంతుడి గురించి వినటము, భగవంతుడి యొక్క ఆరాధన చేయటము, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళటము, భగవద్భక్తులని సేవించటము, భగవన్నామాన్ని పలకటము, ఇట్లా రోజంతా నిండిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏకాదశి వ్రతానికి ఒక నియమం చెప్తారు. ఏకాదశి మొత్తం చేసి రాత్రిపూట జాగరణ కూడా చెయ్యాలి అని చెప్తారు అనమాట. ఎందుకు అని అంటే అదొక చాలా స్పెషల్, వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ పాజిటివ్. లోకమంతా ఆ ఒక సర్చార్జ్మెంట్ ఉంటుంది ఆ ధార్మికత వల్ల. గ్రహణం వచ్చిన సమయంలో పడుకోకూడదు, స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవాలి అని చెప్తారు, సాధన చేసుకోవాలి అని చెప్తారు. ఇవన్నీ పవర్ఫుల్ టైం. దీన్ని నిద్రలో ఆహారం తినటం కోసము వండుకోవడం, పడుకోవడం, వీటిలలో వేస్ట్ చేసుకోకండి. మంచిగా ఆధ్యాత్మికంగా యూటిలైజ్ చేయండి. ఒక విషయం చెప్తాను, చాలా అన్యాయం ఏంటో తెలుసా అండి, శివరాత్రి రోజు జాగరణ చేయమంటే సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. తెలుసా మీకు? తెలుసా మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు చేస్తున్నారు అలా.
నేను ఇప్పుడు వినలేదు, నేను చేస్తున్నారు చిన్నప్పుడు అలా చేస్తున్నారు. ఎందుకు చేయరు మన వాళ్ళు? ఓకే, మన వాళ్ళు అన్నిటికీ విపరీతమైన అర్థాలు తీసుకోవటంలో నెంబర్ 1 అన్నమాట. అవును, అవును. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని మంచి విషయాలు మాట్లాడినా దాంట్లో తప్పే ఎదుగుతారు. అవును. ఇప్పుడు చూడండి, సినిమాలు చూస్తుంటారు. అయ్యా, జాగరణ చూస్తూ నువ్వు ఆ సినిమా హీరోయిన్ డాన్స్ చేస్తూ చూడటం వల్ల వచ్చేది పుణ్యం కాదు, పాపం, ఓకే, అవును, మహాపాపం. ఎందుకంటే అంత గొప్ప సమయములో నువ్వు ఏకాదశి రోజు రాత్రి, శివరాత్రి రోజు రాత్రి, ఇటువంటి అద్భుతమైన సమయాలలో నువ్వు మేల్కొండరా బాబు, ఆ సాధన చేసుకొని ఆ శక్తిని నువ్వు స్వీకరించు అని అంటే, నువ్వు వెళ్ళి సినిమా చూస్తాను, నేను వెళ్ళి ఓటీటీలో పెట్టుకొని నేను సిరీస్ చూస్తాను అని అంటే ఎంత పాపం అండి. ఖచ్చితంగా. కాబట్టి మనము విపరీతమైన అర్థము తీసుకోకూడదు. మనం సాంప్రదాయంగా ఆచరించాలి. ప్రతి పండుగ కూడా సాంప్రదాయం ప్రకారంగా ఆచరించాలండి. ఈరోజు ఎన్నో రకాల డీవియేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పట్లేదు. అవును, చెప్పాలి. మనందరం మీడియా ద్వారా పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా చక్కగా చెప్తే, మంచి విషయాల గురించి చెప్తే, ఎలా ఒక్కొక్క పండుగని ఎలా చేసుకోవాలి సాంప్రదాయకంగా, వైదికంగా, శాస్త్రాలు, మన పూర్వాచార్యులు పూర్వీకులు ఎలా చెప్పారు అలా మనము మంచి పద్ధతిలో పండుగలను చేసుకోవటం వల్ల. మీరు ఎప్పుడైనా విన్నారండి మీ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళడం పెద్దలు? లేదు, అస్సలు వినలేదు. ఎక్కడి నుంచి ప్రారంభం? అంటే పుణ్యక్షేత్రానికి వెళ్తారు, లేకుంటే గుడికి వెళ్తారు, అభిషేకాలు చేసుకుంటారు, ఏదో ఒక నామ సంకీర్తన చేసుకుంటారు, భజనలు చేస్తారు, ఇలా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి మనం. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఒక మంచి చేయబోయి ఇంకో పెద్ద తప్పు చేయకూడదండి. కాబట్టి జాగ్రత్తగా మనము మంచిగా ఆచరించండి, ఆధ్యాత్మికంగా ఉండండి. చాలా పవర్ఫుల్ రోజు. చక్కగా మంచిగా ఆధ్యాత్మికంగా పరమశివుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు పొందే విధంగా మంచి సన్మార్గంలో నడిపించే ఒక ఆశీర్వాదము వారి దగ్గర నుంచి మనందరం పొందుదాము. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి అనేక శుభాకాంక్షలు. స్వామి, పరమశివుడి యొక్క గొప్పతనము, ఆయన వైభవం గురించి ఎంతో బాగా చెప్పారు. బట్ అదర్ ఎండ్లో అందరూ యూనిటీగా ఉండాలి, అప్పుడే ధర్మం కాపాడగలుగుతాము, ధర్మాన్ని మనం చీల్చకూడదు అని చెప్పారు. బట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. చిన్నజీఆర్ స్వామి వారి గురించి కొన్ని స్టేట్మెంట్స్ కానీ, కొన్ని విమర్శలు కానీ వినిపిస్తూనే ఉన్నాయి. బట్ ఇలాంటి మాటలు ఎన్ని వచ్చినా మీలాంటి, అంటే ధర్మం కోసం మీరు బయటికి వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ ఎన్నో మాటలు చెప్తుంటారు కదా. సో మీరు ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? యాక్చువల్గా మేము ఈ విషయం గురించి మా అభిప్రాయాన్ని చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు స్వామి. మేము ఎప్పుడు కూడా మనకి చెప్తారు, మనం ఎప్పుడు కూడా భక్తుల ఆచార్యుల యొక్క దాసులుగా ఉండాలి అని. బట్టి పెద్దవాళ్ళు మాట్లాడిన ఒక విషయాలను మనం విశ్లేషించే అంత అధికారము మాకుంది అని మేము అనుకోము. కానీ స్వామి, ఒక మాట అంటే, మన ఛానల్ని చాలా మంది ఫాలో అవుతుంటారు. అండ్ నేను ఈ ఛానల్ లేకున్నా సరే మీ యూట్యూబ్కి వచ్చి ప్రణవానంద దాస్ గారి యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉంటాను. మీరు చెప్పే మాటలు ఎంతోమంది వింటున్నారు. అండ్ చాలామంది యంగ్ జనరేషన్స్ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఒక క్లమ్జీలో పడిపోతుంటారు. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఉండాలన్నా ఒక ఎగ్జాంపుల్ కావాలి. సో ధర్మం కోసం నిలబడే మీలాంటి వాళ్ళు ఒక మాట చెప్తే దానికంటూ ఒక వాల్యూ వస్తుంది కదా. సరే, మీరు యువత రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి ఎగ్జాక్ట్లీ అనే విషయాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. కానీ ఎవరైతే ఇక్కడ నుంచి వింటారో మేము మాట్లాడింది పూర్తిగా వినాలి. తప్పకుండా స్వామి, పూర్తిగా వినాలి. ఒక్కొక్క మాట మధ్యలో కట్ చేయడానికి వీల్లేదు. అప్పుడు మాత్రమే మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అనే విషయం మొత్తం అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఏం అర్థమైందో మీరు చెప్తారు. తప్పకుండా చెప్తాను. ఒక ప్రయత్నం, ఒక సాహసం అనుకోవచ్చు. కానీ నా ముఖ్య ఉద్దేశం ఈ విషయం గురించి మాట్లాడటము, యువత, నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి సిచ్యువేషన్స్ రేపొద్దున వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయం గురించి నేను మాట్లాడతాను. తప్పకుండా. 2-3 ముఖ్యమైన అంశాలు మనం అర్థం చేసుకోవాలి సుధీర్ గారు. ఒకటి, పరమ పూజ్యులు చిన్నజీఆర్ స్వామి వారు మాట్లాడిన మాటలు, వారు చేసిన స్టేట్మెంట్స్. 1. 2, అవి ఎక్కడ నుంచి బయటికి వచ్చాయి. 2. 3, వారి యొక్క తత్వం ఏమిటి ఓవరాల్గా. 4, మన దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి. 5, ఎలా రియాక్ట్ అవుతున్నారు. 6, దీనికి సొల్యూషన్ ఏంటి. ఇవన్నీ
ఈ 6 విషయాలు మొత్తం వింటే తప్ప నేను మాట్లాడిన దాన్ని నా అభిప్రాయం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వింటాము. మొత్తం వినండి. నేను చెప్పేది నెంబర్ 1, హ్మ్. స్వామివారు మేము కూడా ఆ వీడియో చూసాం. స్వామి మీరు చూసారా ఆ వీడియో? చూశాను. అందులో 2 విషయాలు, వారి యొక్క అభిప్రాయాన్ని, ఒక స్టేట్మెంట్ని, కొన్ని అంశాలను వారు ప్రతిపాదన చేశారు. అందులో ఎక్కడ కూడా ఎవరిని దూషించినట్టు లేదు. శంకరులు మహనీయులు, విద్యారణ్యులు, గొప్ప పండితులు అని అన్నారు. నెంబర్ 2, అది ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూసారనుకోండి, వారి యొక్క అఫీషియల్ పేజ్ నుంచి ఆ వీడియో బయటికి రాలేదండి. ఓకే, మీరు ఆ వీడియో చూడండి, ఇప్పటికీ ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేస్తున్న వీడియో చూడండి. ఆ విషయాలను కూడా వారు సమాజంలో ఒక రకమైన అనిశ్చితి కలిగే అవకాశం ఉంది అని కట్ చేసేసారు. దేంట్లోంచి వారు ఏదైతే అఫీషియల్ ఛానల్ ఉందో దాంట్లోంచి ఎవరో టీవీ ఛానల్ రికార్డ్ చేశారు. ఓకే, రికార్డ్ చేసి ఆ టీవీ ఛానల్ త్రూ ఇది బయటికి వచ్చింది. అంటే ఒకటి, వారు సమాజానికి మొత్తము ఈ విషయం చెప్పాలని ఉద్దేశం కాదు. వారి దగ్గరకు వచ్చిన వారి శిష్యులు, సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమంలో ఉన్నవారికి వారేదో విషయాన్ని బద్రీనాథ స్వామి వారి గురించి చెప్తూ చెప్పిన విషయాలు అవి. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి మమ్మల్ని పిలిచారండి. అవును. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే విషయాన్ని నాకు తెలుసు అందరూ మొత్తం ఎక్కడి నుంచో దేశ చూస్తారు. విదేశాల నుంచి ఎంతో మంది వింటారు. అవును. ఇదొక విషయం. ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు నా ముందు కూర్చున్నారు, 2-3 ప్రశ్నలు అడిగాను. నేను మీకు సమాధానం చెప్పే విషయము వేరే రకంగా ఉండొచ్చు. అంటే నేను పర్సనల్గా మీతోటి మాట్లాడుతున్నప్పుడు మీకు సంబంధించి నేను ఏదైనా చెప్పచ్చు. అవును. అలానే మీకు సంబంధించిన సొల్యూషన్ తీసి నేను మైక్లో కెమెరా ముందు చెప్పచ్చా? లేదు, ఇది చెప్పకూడదు వ్యక్తిగతంగా కదా. అడిగేది కదా. వ్యక్తిగతంగా అడిగే అవును. విషయం. వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వారి యొక్క శిష్యులందరూ వారి దగ్గరికి వచ్చినప్పుడు కార్యక్రమంలో, బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి వారికి ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, మేము కూడా మొన్న వెళ్ళి చూసాం. అక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు చేశారు. అందరూ వారి శిష్యులే ఉన్నారు అక్కడ, అందరూ వారి శిష్యులే ఉన్నారనమాట. కాబట్టి వారికి చెప్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవలే ఒకళ్ళు నాకు ఒక వీడియో చూపించారు. దాంట్లో ఏముందంటే, శృంగేరి భారతీ తీర్థస్వామి అటాక్స్ ద్వైత ఫిలాసఫీ అని ఉంది వీడియో. ఓకే, నన్ను అరే శృంగేరి స్వామివారు అలా వేరే వారిని అనరు జనరల్గా, అలాంటివి ఎప్పుడు మనం చూడలేదు, ఏంటబ్బా ఈ వీడియో అని ప్లే చేశాను అనమాట. ప్లే చేస్తే దాంట్లో వారు అద్వైతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. కింద మీరు చూడండి, ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది. ఇంటర్వ్యూ వినేసాక వెళ్ళెత్తుకుదురు కానీ ఓకే, దాని లోపల కింద కమెంట్స్లో ఉంటుంది, స్వామీజీ హ్యాస్ నాట్ అటాక్డ్ ద్వైతం, హీ ఈస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అద్వైతం. ఓకే, మొత్తం కమెంట్లు అన్నీ అవే. అందరు ఎవరిని బ్లేమ్ చేశారు తెలుసా? ఫస్ట్ ఈ వీడియో టైటిల్ పెట్టినవాడు, ఖచ్చితంగా వాడు తప్పు అని అందరు తిడుతున్నారనమాట. ఆ వీడియో టైటిల్ పెట్టినవాడు. ఇంకా ఆ వీడియో అలానే ఉందండి. అయ్యో, మీకు విషయం చెప్తానండి, అసలు ఎంత గందరగోళం. మీకు ఇందాక చెప్పానా, ఇంటర్వ్యూలు ఇవ్వటం మానేశారు. ఎందుకో తెలుసా అండి రీజన్? మీకు ఒక విషయం చెప్తాను. మేము ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో ఒక టైటిల్ పెట్టారు, ఓకే, నేను సన్యాసం తీసుకోవడానికి కారణమా ఆ అమ్మాయే అని టైటిల్ అనమాట. అయితే నేను దాన్ని ఓపెన్ చేశాను. దాంట్లో ఏం చెప్తున్నాను, రాముడి గురించి చెప్తున్న రామాయణంలోని ప్రవచనాన్ని జనాలకి అమ్మాలి అని ఆ టైటిల్ పెట్టి, మా ఫోటో పెట్టి, ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి, ఒక రోజు పెట్టి అలా టైటిల్ చేశారు. నేను వెంటనే చెప్పాను, ఈ వీడియో డిలీట్ అవ్వకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అంతవరకు ఎందుకు ఒక విషయం తెలుసా అండి, మన దగ్గర మనకి అన్నిటికంటే పెద్ద బాధ్యత మీడియాకి ఎంతైతే ఉందో, ఆ మీడియాకున్న ఆ పవర్ని మిస్యూటిలైజ్ చేసుకోకూడదు స్వప్రయోజనాల కోసం, ఖచ్చితంగా స్వామి, వ్యూస్ కోసం, డబ్బులు సంపాదిస్తా. అందుకే మీకు చెప్పాను, మీ తప్ప ఇంకెవ్వరికి చేయట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏం చెప్తున్నామో ఆ విషయాన్ని అనుసారంగానే మీరు అది చేశారు. కటింగ్లు చేసేసి ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి అలా చేయలేదు. ఇవి ఎంతో అపరాధం. మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, అందరికీ, ఈ ప్రోగ్రాం వింటున్న వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ, సనాతన ధర్మం గురించి మాట్లాడాలనుకుంటున్న వాళ్ళందరికీ 2-3 గైడ్ లైన్స్ చెప్తాను.
మీకు ఒక విషయం చెప్తాను. ఎన్నో సంవత్సరాల ముందు ఏదో మాట్లాడేసిన విషయాన్ని ఒక చిన్న బిట్టు తెచ్చి వివాదం చేయకూడదు. పాస్ట్ ఈజ్ ఇప్పుడు పాస్ట్. ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి ప్రకారంగా ఎలా ఉన్నామందరం, ఇది మనకు ప్రధానం. అవును. ఎప్పుడో ఎవరో మాట్లాడిన విషయాలను తీసి 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఒక చిన్న బిట్ పూర్వఫలం ముందు తెలియని తీసుకొచ్చి ఒకళ్ళు మాకు వీడియో చూసారు, ఈయన ఎందుకు ఇలా అంటున్నారు. అమెరికాలో పాపం ఆయన చదువుకుంటున్న సమయంలో మాట్లాడిన వీడియో పెళ్ళయి పిల్లలు పుట్టారు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు పాపం ఆయన ఏదో భాగవత రామాయణాల గురించి మాట్లాడుకుంటారు. ఎన్నో సంవత్సరాల ముందు మాట్లాడిన వీడియో. ఇప్పుడు ప్రస్తుతము మనస్తత్వం ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. 10-15 సంవత్సరాల ముందు సనాతన ధర్మ ఉన్న స్థితి ఇప్పుడున్న స్థితి చాలా వేరు సుధీర్ గారు. ఇప్పుడు పెద్ద శత్రువులు, వివిధ మతాలు మనల్ని ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏ రకమైన విభజనపూర్వకమైన విషయాలను మనం చెప్పడానికి ఇప్పుడు స్థితి లేదు. అవును అవును. కాబట్టి ఒక ఫస్ట్ మిస్టేక్ మనం చేస్తుంది ఏంటంటే, ఎప్పుడో మాట్లాడిన విషయాలు తీసుకొని రావటం. మాకు కూడా అడుగుతారనమాట ఎక్స్ప్లెనేషన్స్, వీళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే, అయ్యా ఎన్నో సంవత్సరాల ముందు పాపం ఆయన మాట్లాడింది ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు. 2 నీకు చెప్పాడా ఆ విషయాన్ని? కాదు కదా. ఎవరికో ఏ సభలోనో ఎప్పుడో మాట్లాడిన విషయాలు ముందేంటి వెనకాలేంటి తెలుసుకోకుండా మనం ప్రస్తావన చేసి ఇది ఎందుకు ఇలా చెప్పాడు, అది ఎందుకు అలా చేశాడు అని అంటే ఎంత అపరాధం చెప్పండి, ఎంత తప్పు చెప్పండి. మీకు తప్పు అనిపిస్తుందా లేదా కాబట్టి వీ షుడ్ నాట్ డూ ఇట్. ఫస్ట్ థింగ్. రెండవది, పూర్తి కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మా టీచర్ చిన్నప్పుడు ఏదైనా డౌట్ అడిగినప్పుడు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని అంటే, మా టీచర్ అనేది ప్లీజ్ రీడ్ ద ఎంటైర్ సెంటెన్స్. సెంటెన్స్లో ఒక వర్డ్ ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది. ఖచ్చితంగా. అవునా కాదా? 100%. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఒక దాంట్లో నుంచి నువ్వు తీసి ఇది ఇలా ఎందుకు అన్నాడు, ఇది తప్పు కాదా అని మనం అడిగితే, అయ్యా దాని ముందేంటి వెనకాలేంటి, దాని ముందేం మాట్లాడారు వెనకాలేం మాట్లాడారు. ఇది చాలా ముఖ్యం అండి. ఇది చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఒక చిన్న 2 నిమిషాల క్లిప్పింగ్, 1 నిమిషాల క్లిప్పింగ్, హాఫ్ మినిట్ క్లిప్పింగ్ తీసేసి దాని మీద పెద్ద రాద్ధాంతం చేయడం. ఒక విషయం మనం అనుకున్న పూర్వము సంవత్సరాల ముందు జరిగినది తీసుకొని రాకూడదు. ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా వాళ్ళకి అదే నేచర్ ఉంటే వేరే విషయం, కానీ ఇప్పటికీ వారు మానుకున్నారు. ఒక రకమైన సంస్కరణ, ఒక రకమైన అండర్స్టాండింగ్, ఒక రకమైన మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుందండి. ముందుకు వెళ్తున్నప్పుడు మనకి చూస్తున్నాం. మనం ఇంతకు ముందు మాట్లాడే రకంగా ఇప్పుడు ఎవ్వరు మాట్లాడట్లేదు. అందరూ కూడా చాలా చాలా ఒక రకమైన కలిసి ఉండాలి, ఏకతా భావన ఉండాలి అనే రకంగానే మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. అన్ని వర్గాలు కూడా అలానే పని చెయ్యాలి. కాబట్టి రెండవది, నేను ఎప్పుడు ఒప్పుకోండి ఏంటి అంటే, నేను ఎప్పుడు స్వీకరించింది ప్రమాణం చాలా ఇయర్స్ ముందే అయితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరో ఒకరు కొట్టుకున్నారు, ఇప్పటికి కూడా ఆ ద్వేషాలు మనం కన్సిడర్ చేయలేం. మనం చూస్తాం, ఒక శైవరాజు ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని, గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తీసేసి నీళ్ళల్లో పడేశారు. ఇప్పుడు మనం ద్వేషం పెంచుకుంటామా చెప్పండి? లేదు కదా. ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నారు, అలానే కలిసి ఉండాలి. కానీ మీరు అనొచ్చు, ప్రభుజీ ఇంతకుముందు ఒక రకమైన మతాల వాళ్ళు మన పైన ఆక్రమణ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు, జరుగుతున్నాయి కదా స్వామి. మొన్న కూడా పట్టుకున్నారు. ఇప్పటికీ ఆ రకమైన ప్రవృత్తితోటి ఉన్నారు. వాళ్ళపైన యుద్ధం చేద్దాం. మనందరం ఐకమత్యంగా సనాతన ధర్మం ఒకటే అన్న విధంగా మనం యుద్ధం చేద్దాం. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకున్నాం. వారు ఎవరికి చెప్పారు? వారి యొక్క శిష్యులకి, వారి యొక్క సాంప్రదాయానుసారాలకి, వారి యొక్క ప్రమాణాల ప్రకారంగా వారు కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ కూడా ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా మాటలు అనలేదు. 2, అది ఇంకొక ఛానల్ వాళ్ళు ప్రస్తుతం చేస్తే దాంట్లో నుంచి వెళ్ళింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, మీ కుటుంబ సభ్యులలో ఒక గొడవ జరిగింది. మిమ్మల్ని ఎవరో అన్నారు, సరే మీ భార్య అనుకోండి, ఎవరో మిమ్మల్ని ఏదో మాట అన్నారు, మీరు మీ భార్యని ఏదో మాట అన్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు? వెళ్ళి మా భార్య ఇలా అంది అని టీవీలో పెడతారా? ఏం చేస్తారు? వెళ్ళి కామ్గా కూర్చుంటారు, లేదా ఇద్దరు మాట్లాడుకొని దాన్ని రిజాల్వ్ చేస్తారు. అవునా కదా? అంతే జరిగేది.
ఇప్పుడు మనందరము సనాతన ధర్మంలో ఉండే వివిధ సాంప్రదాయాలన్నీ కూడా కుటుంబం, ఎస్ ఒక గొప్ప కుటుంబం. మనం ఏం చెయ్యాలి? ఏదైనా నీకు ఒక ప్రశ్న రాకూడదు అనేమి అందులో నియమం లేదండి. రావచ్చు. రావాలి. ఏమి ప్రశ్న? సరే, అయ్యో పెద్దలు ఇలా మాట్లాడారేంటి? ఇప్పుడు యువతకి, నెక్స్ట్ జనరేషన్కి నేను చెప్తున్నా, చెప్పండి మీకోసమే చెప్తున్నా. ఈ విషయం మీరు మనసులో పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడింది మనకు అర్థం కాకపోయింది అనుకోండి, లేదా ఒక డౌట్ ఉందనుకోండి. ఇప్పుడు టీచర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బోర్డు పైన, మీకు అర్థం కాలేదు. ఏం చేస్తారు? హ్యాండ్ రైస్ చేస్తారు. డౌట్ అడుగుతాం. మ్యామ్, ఐ హ్యావ్ అ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దిస్ అగైన్, ఆర్ కెన్ యూ ప్లీజ్ క్లారిఫై దిస్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అని అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతాం. అంతేకాని మనకు అర్థం కాలేదు లేదా అది తప్పు అని తెలిసి దాన్ని ఫోటో తీసి దాన్ని వీడియో తీసి మొత్తం అన్ని చోట్ల పెడతామా? మనం కాదు కదా. అందుకే కృష్ణుడు మనకి భగవద్గీతలో ఉపదేశం చేస్తారు. తత్వదర్శుల దగ్గరికి వెళ్ళి, అయ్యా సేవయా పరిప్రశ్నేన, మంచిగా వినయంగా అడిగి మాట్లాడి, మా గురువు గారు ఒక విషయం చెప్తారండి. కలియుగంలో అన్నిటికంటే భయంకరమైన కలి పురుషుడి యొక్క వెపన్ ఏంటట అంటే మిస్కమ్యూనికేషన్, లేదా రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. మిస్కమ్యూనికేషన్. కాబట్టి ఏంటి మనం చెయ్యాలి అని అంటే, పెద్దలు ఎప్పుడైనా, ఏ పెద్దలైనా సరే, ఏ రకమైన విషయాన్నైనా మనకున్నప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి మాట్లాడచ్చు. అయ్యా ఇది ఇలా మీ దాంట్లో లేదండి, కానీ ఎవరో పెట్టారండి, పెడితే దాన్ని ఎట్లా మనం కలిసి దీన్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇట్లా మనం ఇది చెయ్యాలి. కాబట్టి ఇది చాలా ఇంటర్నెట్ గొడవలు, ఇంటర్నెట్ వల్ల పెద్ద డిసడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ అలా ఉంది. ఇంకొక విషయం చెప్తానండి ఇందులోనే ఒక భాగం ఏంటి అంటే, ఏ మిగతా సాంప్రదాయాలు ఉండకూడదు, మనం ఒక్కళ్ళమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు చాలామంది వైష్ణవ సాంప్రదాయాలను దూషిస్తూ ఉన్నారు, కొంతమంది మిగతా సాంప్రదాయాలను అంటున్నారు. మీరు చూడండి, ఎవ్వరి సాంప్రదాయ దూషణ చేయకూడదండి. సాంప్రదాయ దూషణ చేయకూడదు. మనము మన తత్వం మనం మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఫిలాసఫీని మనం మాట్లాడాలి, దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయకూడదు. కానీ వేరే వాళ్ళని నిందించకూడదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మెడిసిన్ ఒక ఏమంటారు, ఒక బ్రాడ్ కేటగిరీ. మెడిసిన్ అనేది ఒక బ్రాడ్ కేటగిరీ. దాంట్లో ఏమున్నాయి? అలోపతి ఉంది, న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేద ఉంది. ఇప్పుడు మీరు అలోపతి స్టూడెంట్, నేను ఆయుర్వేద స్టూడెంట్. నేను ఆయుర్వేదాన్ని చదువుకుంటాను, నేను ఆయుర్వేదాన్ని ప్రచారం చేస్తాను, నేను ఆయుర్వేదాన్ని రికమెండ్ చేస్తాను, నేను ఆయుర్వేదం స్టూడెంట్ అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మీరు నేను అలోపతి స్టూడెంట్ అని మీరు అలోపతి ప్రాక్టీస్ చేస్తారు, అలోపతిని మీరు చక్కగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నేను అలోపతి స్టూడెంట్ అని. మీరు అరే ఆయుర్వేద రెస్పెక్ట్ ఇవ్వచ్చు, అరే అది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసినే. అలోపతి, హోమియోపతి ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసినే, న్యాచురోపతి ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసినే. ఇప్పుడు చూడండి, కొంతమందికి అలోపతియే పనిచేస్తుంది. చాలామంది అంటారు, మేము ఎంతో ఆయుర్వేదం ట్రై చేసామండి, హోమియోపతి ట్రై చేసామండి, ఏం రిజల్ట్ లేదండి, మేము అలోపతి పని. కొంతమంది అంటారు, ప్రభుజీ అలోపతి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ప్రభుజీ, కానీ ఆయుర్వేదం వాడటం వల్ల అసలు ఎంత బాగుందో మాకంటారు. కొంతమంది అంటారు, ఎన్ని రకాలవన్నీ ట్రై చేసామండి, కానీ మేము హోమియోపతి ఆ గోళీలు వేసుకోగానే మాకు అంత ట్రీట్ అయిపోయింది. అంతే కదండి. అవును. ఇప్పుడు అలోపతి వాడు ఆయుర్వేదం వాడిని విమర్శించవలసిన అవసరం లేదు, ఆయుర్వేదం వాళ్ళు అలోపతి వాళ్ళని విమర్శించవలసిన అవసరం లేదు, అలోపతి వాడు హోమియోపతిని విమర్శించిన అవసరం. కావాలంటే పొగుడు. నాకు ఎంతో మంది అలోపతి డాక్టర్లు తెలుసు, కానీ వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్లు ఇస్తారు, తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఆయుర్వేదం కూడా పనిచేస్తుంది. ఇవ్వు పర్వాలేదు. మ్యూచువల్ ఫ్రెండ్షిప్, మ్యూచువల్ గ్లోరిఫికేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా మంచిది. నిందా వద్దు. మీరు చూడండి, పరమపూజ్య జిఆర్ స్వామి వారిని చూడండి, వారి యొక్క ఫుల్ వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేయాలి. వారు మీకు తెలుసు ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలను వారు చేస్తారు, సమాజం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. రెండవది చూడండి, వారి అన్ని రకాల సాంప్రదాయములతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎలా మీకు ఒక విషయం చెప్తాను. వారు సమతా కుంభకి అన్ని సాంప్రదాయ వాళ్ళని పిలిచారు.
అన్ని సాంప్రదాయ పెద్దలు వచ్చారు. ఓకే. వీరు కూడా ఎన్నో కార్యక్రమాలకి ఏ సాంప్రదాయం అని చూడరండి, అందరి దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్న మంచి పనులను వారు గుర్తిస్తారు, అవును. ఆదరిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలయానికి వచ్చారు జిఆర్ స్వామి వారు పూణేలో ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు. వారు వచ్చిన దాని పర్పస్ ఏంటో తెలుసా? అక్కడ పూణే నుంచి కొద్ది దూరంలో మన అయోధ్య మందిరం ట్రస్టీ ఒక స్వామీజీ ఉంటారు. ఓకే. వారి యొక్క పుట్టినరోజు కోసం వచ్చారనమాట. వారు నాకు తెలిసి అద్వైత సాంప్రదాయం చెందిన వారే. వారు రామ మందిరానికి అంత సేవ చేస్తారు, ట్రస్టీగా ఉన్నారు. ఎవరైతే నరేంద్ర మోదీ గారికి తీర్థం తాగించి ఉపవాసం విరమణ చేయిస్తారు అయోధ్య ప్రతిష్టలో, ఆ స్వామీజీ వారి పుట్టినరోజు. వారు వెళ్ళారు, వెళ్ళి ఆ సభలోకి వెళ్ళి మాట్లాడి దాని నిమిత్తం పూణే వచ్చినందుకు మా ఆలయానికి వచ్చారనమాట. చూడండి, వారు అన్ని కార్యక్రమాలకు వెళ్తారు, అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఒక ఓవరాల్ పిక్చర్ చూడాలి. మనం ఏం చేస్తామంటే, మీరు చూడండి మానవుడి యొక్క మిస్టేక్ ఏంటో తెలుసా సుధీర్ గారు? ఇప్పుడు ఈ ఇది ఉంది కదా షాల్, దీంట్ లోపల చూడండి ఏదన్నా మరక కనిపిస్తుందా అంటే ఏమీ కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఒక బ్లాక్ మరక ఉందనుకోండి, ఇంక్ మార్క్ ఉందనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది అండి? మొత్తం ఇంటర్వ్యూలో మీరు ఆ బ్లాక్ ఇంక్నే చూస్తుంటారు. కానీ మొత్తం ఇంత షాల్, ఇంత సాఫ్రాన్, ఇంత నీట్నెస్ కనిపిస్తుందా? చూపు ఎప్పుడు అట్లనే పోతుంది. సరే, మనం పెద్ద ఓవరాల్ పిక్చర్ చూడాలి. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, ఎంత కష్టపడుతున్నారు మన వాళ్ళందరి ధర్మం కోసం. అవును. శ్రీల ప్రభుపాదుల వారు చూడండి 70 సంవత్సరాల వయసులో ఒక సన్యాసాశ్రమంలో ఉండి 70 years అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ఓల్డ్ ఏజ్. 70 years వయసులో అమెరికాకి వెళ్ళి పాపం ఎవ్వరికి ధర్మం గురించి తెలియని వాళ్ళందరికీ ధర్మం గురించి పరిచయం చేసి, కృష్ణ భక్తిని పరిచయం చేసి, కృష్ణుడి యొక్క సాంప్రదాయం మన సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి భారతీయుల దగ్గరకు వచ్చి, ఎందుకంటే అప్పుడు అందరూ కూడా అమెరికా వాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాము, అమెరికన్స్ ఎలా ఉంటే మేము అలా ఉంటాము అనే ఒక ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆ అమెరికన్స్ని పట్టుకొచ్చి ఇక్కడ ఇండియన్స్కి చూపించారు. వాళ్ళందరూ శిఖ పెట్టుకొని, చీర కట్టుకొని, నామం పెట్టుకొని, పెట్టి చక్కగా కంటిమాల వేసుకొని అందరూ హరే కృష్ణ నామ సంకీర్తన చేస్తారు. మీరు చూడొచ్చు అందరూ భారతీయులందరూ అబ్బా ఎంత గొప్పదా మా ధర్మము అని వారందరూ కూడా ప్రేరణ వారికి ఒకటి కలిగింది ధర్మాన్ని అనుసరించటం కోసం. మీకు ఒక విషయం చెప్తాను, భారతదేశం యొక్క గిఫ్ట్ ప్రపంచానికి సనాతన ధర్మము, ఆధ్యాత్మికత. అందుకోసం ఈరోజు చూడండి ఎంతమంది వెస్టర్నర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు? రిషికేశ్ వెళ్తామంటారు, అక్కడ తపస్సు చేస్తామంటారు, అక్కడ ఉండే బిల్లను కలుస్తామంటారు, ఎంతో మంది ఆశ్రమాలకు వస్తుంటారు, ఇక్కడ ఉండే ఆధ్యాత్మికతను తెలుసుకుంటూ ఉంటారు. వాలంటీర్స్ కూడా వస్తున్నారు. శ్రీ ప్రభుపాదుల వారు మీరు మనం అక్కడికి వచ్చినప్పుడు చూసారు ఎంతమంది, మీరు చూస్తే వాళ్ళతో మీరు చూసారు కదా మీరు ఎంతమందికి ఆధ్యాత్మికత. శ్రీ ప్రభుపాదుల వారు ఏమి త్యాగం అండి. వారు బృందావనంలో ఉండేవారు, అందరూ కూడా బృందావనానికి వెళ్ళాలి అని అనుకుంటారు. శ్రీ ప్రభుపాదుల వారు బృందావనాన్ని వదిలేసి అందరికీ మంచి చేయటం కోసం ఎన్ని లక్షల మంది ఆ అన్నామృతం ద్వారా లక్షల మంది పిల్లలకి ఈరోజు అన్నదాన సేవ జరుగుతుంది, ఎంతమంది భగవద్గీత ప్రచారం జరుగుతుంది, ఎంత టుగెదర్నెస్, ఎంత సనాతన ధర్మ వైభవం మొత్తం ప్రపంచవ్యాప్తి అవుతుంది. నెంబర్ 1 మీరు అర్థం చేసుకోండి పెద్దలందరూ ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు జిఆర్ స్వామి వారు చూడండి 68 years, ఆల్మోస్ట్ 70 years వస్తున్నాయి. మొన్న రైతుల కోసం ఒక పాదయాత్ర అని ప్రారంభం చేశారు. మీరు చూడండి ఒక్క క్షణము ఫ్రీ ఉండటం అనేది చాలా బిజీగా అనిపిస్తారు. ఒక కార్యక్రమాలు అయిపోయాయా, నెక్స్ట్ కార్యక్రమం, ఇంకో కార్యక్రమాలు అయిపోయాయా, నెక్స్ట్ కార్యక్రమం. మొన్న అక్కడ మన శివశక్తి కరుణాకర్ గారు ఒక కార్యక్రమం చేశారు విజయవాడ దగ్గర. మేము కూడా వెళ్ళాం, స్వామివారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ చలి, ఎంత చలి అంటే మేమే తట్టుకోలేకపోయాం, అంత చలి. ఇక్కడ చెవులలో నుంచి ఇలా చలి వస్తుంది. అప్పుడు జిఆర్ స్వామి వారికి జలుబు ఉందట, కొద్దిగా జ్వరంలా కూడా ఉన్నట్టుందట. మొత్తం పొద్దు నుంచి అంతా కార్యక్రమాలు నడుస్తున్నాయట, మళ్ళీ నెక్స్ట్ డే కార్యక్రమాలట. ఆ సందర్భంలో కూడా రాత్రిపూట మొత్తం కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి మాట్లాడి దాని తర్వాత వెళ్ళారు. నెక్స్ట్ డే ఈ కార్యక్రమం పాదయాత్ర రైతులు దానికోసం అనౌన్స్ కూడా చేసేసారు, మేము పాదయాత్ర చేసేస్తాం. ఫీవర్ ఉండి కూడా ఆయన అసలు శరీరం గురించి పట్టించుకునే స్వభావమే కాదు.
నెక్స్ట్ అప్పుడు ఆ పాదయాత్ర అనౌన్స్ చేశారా, దాని తర్వాత మీరు చూస్తే కంటిన్యూస్గా ప్రోగ్రామ్ ఒక్క ప్రోగ్రామ్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్. మన ఆదిలాబాద్ డిస్టిక్లో వారికి ఒక స్కూల్ ఉంది, ట్రైబల్ స్కూల్. ఓకే. అక్కడికి ఎంతోమంది అక్కడ ఉండే విద్యార్థులందరూ వెళ్ళి మంచి చదువుకుంటున్నారు. మేము విన్నాము ఒకసారి వారి యొక్క తిరునక్షత్రం అక్కడ జరిగినప్పుడు అమెరికా నుంచి మంచి మంచి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏఐ, రోబోటిక్స్ అవన్నీ కూడా ఈ పిల్లల్ని నేర్పిస్తున్నారు. అంత మంచి ఎడ్యుకేషన్, వికాస్ తరంగిణి, ఎన్ని సేవా కార్యక్రమాలు, జట్టు ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారం ఎంత బాగా చేస్తున్నారు. ఓవరాల్ చూడండి మీరు వారి యొక్క నేచర్ ఏంటి, ఇప్పుడు ధర్మం కోసం ఎట్లా పనిచేయాలి, అందరు కలిపి ఎట్లా ఉండాలి. వారు ఎన్నోసార్లు మాట్లాడారు, వారి ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి. సంతోష్ కుమార్ గణపాటి గారితో వారు చేసిన ఇంటర్వ్యూలలో ఎంత మంచిగా పెద్దలు ఎక్కడున్నా ఆ పెద్దల్ని కలిసి వారి దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని సముపార్జన చేయాలి, ధర్మం కోసం డిస్కషన్స్ జరగాలి. ఎన్నోసార్లు మేము వెళ్ళినప్పుడు కూడా మాకు చెప్పారు, అందరం కలిసి పని చేయాలి అని. స్వామివారు ఎప్పుడు ఇదే మూడండి, ఒక ఓవరాల్ పిక్చర్. ఇట్లా అందరూ పెద్దలందరూ మీకు ఒక విషయం చెప్తాను. విజయవాడలో ఒక ధర్మాచార్య సభ అని జరిగింది, అప్పాజీ వారు వచ్చారు. దాంట్లో వారు చెప్తున్నారు, సభలో చెప్పారనమాట, మేము మొన్న ఎంతో జ్వరము, జలుబు ఇవన్నిట్లో మేము ఉన్నాము, అయినా సరే కార్యక్రమాలను చేస్తున్నాము. మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చొని అందరికీ ప్రోత్సాహం ఇచ్చి ధర్మం కోసం అందరం పని చెయ్యాలని చెప్పి, అందరూ టుగెదర్గా ఉండాలని చెప్పి అందరికి చెప్పారు. మా అందరికి చెప్పారు, మీరందరూ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, మీరందరూ ఎక్సర్సైజ్ చేయండి, అందరూ మీ ధర్మానికి కోసం పనిచేసే వాళ్ళందరూ ఆరోగ్యం బాగుంటేనే రేపు ప్రొద్దున మీరు ఇంకా పని చేయొచ్చు. శ్రీల ప్రభుపాదులు వారు మీకు ఆ విషయం తెలిసిన సుధీర్ గారు, 2 హార్ట్ అటాక్లు వచ్చాయండి వారు ఆన్ ద వే అమెరికాకి వెళ్ళేటప్పుడు. వారు అన్నారు, ఇంకొక హార్ట్ అటాక్ వస్తే కృష్ణ నేను బ్రతకను అని అన్నప్పుడు ఒక దర్శనం కృష్ణుడు కనిపిస్తారు. ఒక పెద్ద బోటులో అన్ని అవతారాలు వారిని ఇలా సముద్రాన్ని దాటిస్తున్నట్టు, కృష్ణుడు స్వయంగా సముద్రాన్ని దాటిస్తున్నట్టు. ఆ విజన్ ఎప్పుడైతే ప్రభుపాదుల వారికి కనిపిస్తుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, కృష్ణుడు ఉన్నాడు, తప్పకుండా కృష్ణుడే నడిపిస్తున్నాడు, కాబట్టి నేను అక్కడికి చేరుతాను. మీరు చూడండి, ఒక్క రూపాయి లేకుండా ఎవరు అక్కడికి వెళ్తారో ఏమి తెలియదండి, కానీ కృష్ణుడి పైన నమ్మకంతో నచావు ప్రభు అంటారు. అయ్యా నువ్వు ఎలా నాతోటి చెప్తే నేను అలా ఉంటాను అని వారు చెప్తారనమాట. శ్రీ ప్రభుపాదుల వారు అంటారు. ఇట్లా పెద్దలందరూ, మీకు విషయం చెప్తాను, కమలానంద భారతీ స్వామి వారిని కలిసాను. ఇలా ఏమంటారు దాన్ని, సపోర్ట్తో నడుస్తున్నారు, హ్యాండ్ సపోర్ట్. వాళ్ళని అడిగా, స్వామి ఏమైంది అంటే వారు చెప్పారు, 9,000 గ్రామాలు పర్యటన చేశారట. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 9,000 విలేజెస్ వెళ్ళి వారు అక్కడుండి పనిచేశారు. వాళ్ళందరి లోపల ఒక చైతన్యాన్ని కలిగించడానికి పనిచేశారు. చెప్పారు హిప్ రీప్లాంటేషన్ అంటారా, అదైందట. అయినా సరే ఆ రోజు కరుణాకర్ సుగ్గుణ గారి శివశక్తి కార్యక్రమానికి వచ్చారు. ఒకళ్ళు పట్టుకొని ఇలా సపోర్ట్ ఇచ్చి నడిచారు. మళ్ళీ మన ధర్మాచార్య సభ అయితే అక్కడికి వచ్చారు. మనకి ఇస్కాన్లో పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజుల వారని ఇప్పుడు వారిని దర్శనం చేస్తున్నాం. వారికి తెలుసా, శరీరంలో 70% వారి యొక్క ఫంక్షనింగే పని చేయట్లేదు. ఎప్పుడు ఎన్నో రకాల ఆపరేషన్స్, ట్రీట్మెంట్స్ ఇట్లా నడుస్తూ ఉంటాయి. కానీ ఒక్క నిమిషం సమయం దొరికినా సరే సనాతన ధర్మ ప్రచారం కోసము, భక్తులను అనుగ్రహించడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు అంటే అన్ని రకాలు చేస్తుంటారు. ఎప్పుడు వీల్ చైర్లోనే ఉంటారు, కానీ వేల మందికి, లక్షల మందికి ప్రేరణగా ఉంటారు పరమ పూజ్య జయపతాక మహారాజ్. ఇంతమంది పెద్దలందరూ కలిసి కదండి పనిచేస్తుంది. కానీ స్వామి, ఇంత మంచి హృదయంతో ధర్మం కోసము, సమాజం కోసము మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇలా వచ్చి ఎన్నో చెప్తుంటారు కదా, మరి ఇటువంటివన్నీ అపార్థంగా చూస్తూ ఒక మూఢనమ్మకంలో మనుషుల్ని ఏదో ఒక విధంగా ఊహించుకుంటుంటారు కదా. సో అపార్థాలు ఒక మనిషిని ఎంతవరకు తీసుకెళ్తాయి? అదే నేను ఇప్పుడు లాస్ట్ విషయం కోసం ప్రస్తావన చేస్తున్నాను. స్వామివారు ఎవరికి చెప్పారు, ఏమి చెప్పారు, అందులో ఏమైనా దూషణ ఉన్నదా అంటే మీరు చూడండి, అలాంటివి ఏమీ అందులో లేదు. మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, మన సనాతన ధర్మంలో ఫిలాసఫికల్గా మాట్లాడుకోవటము అనేది తప్పే కాదు. అవును. యువతకంతగా నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తిగత దూషణ చెయ్యరాదు. ఖచ్చితంగా. ఈరోజు మనందరం చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా అండి, పెద్దలని అనరాని మాటలు అనటం, ఏకవచనంతో పిలవటం, వాళ్ళని దూషించటం, వ్యక్తిగత దూషణ. మీరు చూడండి,
అదే నాకు బాగా చాలా బాధ అనిపించేది. ఎవరిని మనం వ్యక్తిగత దూషణ చేయకూడదు. మీ తత్వము మన యొక్క సాంప్రదాయంలో మన సాంప్రదాయ ఆచారులు చెప్పిన తత్వాన్ని కాకపోతే ఇంకేం మాట్లాడుకుంటాం మనం? అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా అద్వైతం మాట్లాడారనుకోండి, అది మిగతా సాంప్రదాయాల్ని ఖండించినట్టు ఉంటుంది. ఎవరైనా వైష్ణవ తత్వాన్ని మాట్లాడారనుకోండి, అద్వైతాన్ని ఖండించినట్టు ఉంటుంది. అలా అని చెప్పడం మానేస్తామా? మన సాంప్రదాయం గురించి మన సాంప్రదాయం గురించి మనం చెప్పుకోవాలి. వేరే వాళ్ళని దూషించరాదు, ఖచ్చితంగా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడరాదు. ఉంటాము కానీ మన అండర్స్టాండింగ్ ఒక అభిప్రాయాన్ని చెప్పచ్చు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండకూడదు. స్వామివారు ఎక్కడ ఎవరి పట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు. ఆ సెంటెన్సెస్ మీరు చూస్తే మహనీయులు, గొప్ప పండితులు అని మాత్రమే అన్నారు. వారికి సంబంధించిన ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. దానికి మనకి వేరే రకమైన భావన ఉందనుకోండి, ఏం చేయాలి? అందరం కలిసి వెళ్ళి మాట్లాడాలి. ఎవరెవరికి ఏదో ప్రాబ్లం ఉందో వారందరూ ఆ రకమైన అండర్స్టాండింగ్ని తెలుసుకొని రావాలి, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంతేకాని ఎక్కడ ప్రాబ్లం సుధీర్ గారు మళ్ళీ చెప్తున్నాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వారు పడితే వాళ్ళు ఏ ఛానల్లో మేము చూసినా సరే సంబంధం లేని జ్ఞానముపై ఆ విషయం పైన ఈ మాత్రం కూడా జ్ఞానం లేని అందరూ కూడా దూషణలు స్వామివారి పైన, ఒక రకమైన ఏకవచనంతో పిలవటాలు, ఇదనటము అదనటము, ఈ అపరాధం మాత్రం చేయకూడదు. భాగవతోత్తములు భక్తుల యొక్క దూషణ చెయ్యరాదు. క్రిటిసిజం, పర్సనల్ క్రిటిసిజం, వారు చెప్పిన విషయాన్ని అర్థం కాకపోతే దాని గురించి మర్యాదపూర్వకంగా మనం అడగచ్చు. ఒక ప్రశ్న వినయంగా, పరిప్రశ్నేన సేవయా, ఇందులో పర్వాలేదు. కానీ వ్యక్తిగత దూషణ, భాగవత అపరాధము చెయ్యరాదు. మీకు ఒక 2 స్టోరీలు చెప్తాను, చెప్పండి స్వామి. ఈ విషయాన్ని మీ జనరేషన్ అంతా అర్థం చేసుకోవడానికి. మీరు చూడండి, రకరకాల వీడియోలు చేస్తున్నారు, వేల మంది వీడియోలు చేస్తున్నారు, దాని కింద లక్షల మంది కమెంట్లు పెడుతున్నారు, తిడుతున్నారు, ఇచ్చేస్తున్నారు, అచ్చేస్తున్నారు. పాపం అంతా ఎవరికి వెళ్తుందో తెలుసా అండి? ఏ సంబంధం లేకుండా ఊరికే వెళ్ళి కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ పాపం వస్తుంది. ఏం తెలియకుండా పెడుతుంటారు, ఏం తెలియకుండా మనకి సంబంధం లేకుండా దూషణ చేసేవాళ్ళు చేయకూడదు. ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఏమి సమాధానం వస్తుంది. వ్యక్తిగత దూషణ చేయటం వల్ల, అందరం దుంకేయటం వల్ల దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా? మేము ఒకటే విషయం అడుగుతున్నాను సుధీర్ గారు, వీళ్ళందరూ ఎవరెవరైతే వీడియోలు చేశారో ఇప్పుడు మీడియా ఛానళ్ళ వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అంటారా, వారికి ఉండే ప్రశ్నల గురించి వారు మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. సనాతన ధర్మంలో ప్రశ్నించటం అనేది, ప్రశ్నకు సమాధానం వినయంగా తెలుసుకోవటంలో ఏం ప్రాబ్లం లేదు. వ్యక్తిగత దూషణ చేసే వాళ్ళు మిగతా చిన్ని రకరకాల వీడియోలు పెట్టేసి రకరకాల వాళ్ళు వీడియోలు పెడుతున్న వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, రాముణ్ణి ఏకవచనంతో పిలుస్తూ రాముణ్ణి దూషణం చేసిన అన్యమతస్థులపైన మీరు ఇలానే వీడియోలు చేశారా? మన దేవీ దేవతలను దయ్యాలు అని నాటకాలు చేసిన అన్యమతస్థులపైన ఇంతే విధంగా వీడియోలు చేశారా? ఆ వీడియోలు చూసి కళ్ళల్లోంచి, ఆ ఇంటర్వ్యూ చూస్తే ఒక ఆయన మాట్లాడుతుంటే కళ్ళల్లోంచి నీళ్లు గారిపోతున్నాయి మాకైతే. దాని తర్వాతనే మనం మన ఛానల్లో రాముడి గురించి మాట్లాడుకున్నాం, రాముడి యొక్క తత్వం ఏంటి అని మాట్లాడుకున్నాం మనం. ఎందుకంటే అయ్యో భగవంతుడి గురించి దూషణ చేస్తున్నారే మిగతా మతాల వాళ్ళు, అది కనిపించట్లేదు మనకి. ఒక పెద్ద ఆయన ఇంత సమాజం కోసము, ధర్మం కోసము సేవ చేసిన ఒక కంప్లీట్ పిక్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా ఒక 2 సెంటెన్సెస్ ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి మనం మాట్లాడేస్తే ఎంతండి, దాన్ని తప్పు కాదా చెప్పండి? అందుకే మీకు ఒక విషయం చెప్తాను, ఈరోజు ఫ్యాషన్ ఏంటో తెలుసా అండి? రెబెల్గా మాట్లాడటము, ఈ యువతకి కమెంట్స్ ఫాస్ట్గా చేసేయటము. స్వామివారి విషయంలోనే కాదు, ఎవరిదైనా మీరు చూడండి సుధీర్ గారు, ఫస్ట్ కమెంట్ చేసేస్తుంది, ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ని పాస్ చేసేస్తున్నారు. అది తప్పు. యువత మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థన చేసేది, నెక్స్ట్ జనరేషన్కి చెప్పేది ఒకటే విషయం ఏంటి అంటే, డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద ఎంటైర్ పిక్చర్. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కాబట్టి ఒక ఎంటైర్ హోల్సమ్ వ్యక్తిత్వాన్ని చూడండి. వారు వాట్ డస్ దిస్ పర్సన్ స్టాండ్ ఫర్, మీరు ఎట్లా ఆలోచన చేయండి. నాకు తెలిసి మన ధర్మంలో ఉండే పెద్దలు ఎవ్వరికీ కూడా ఎలాంటి ధర్మాన్ని
లో ఒక రకమైన అనిశ్చితి కలిగించే వ్యక్తిత్వము ఎవ్వరిలో లేదండి. అవును. మేము అందరినీ చూసాం, మ్మ్. అందరితో మాట్లాడుతున్నాం, ఈ మధ్య ఆ పరిచయాలు పెరుగుతున్నాయి, మేము హాస్వం. చూసాం. మ్మ్. కొంతమంది ఉంటారు వారికి ఏం పని లేకుండా ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, మ్మ్. కానీ పెద్దలకి ఎవ్వరికీ ఆలోచన లేదు. పెద్దలు అందరు కలిసి ఉండాలి. జీరస్వామి వారు ఎన్నోసార్లు మాకు చెప్పారు. మేము మా 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 గురువులను తీసుకెళ్ళినప్పుడు కూడా వారు చెప్పారు, అందరం కలిసి పనిచేద్దాం, ధర్మం కోసం అందరూ కలిసి ఉండాలి. కానీ కొంతమంది వాళ్ళు ప్లానే విభజన చేయాలి, గొడవలు తీసుకొని రావాలి, ఈ డిఫరెన్సియేషన్ చేయాలి. వాళ్ళ గురించి మనం పట్టించుకోరాదు. ఫస్ట్ ఇంకో విషయం చెప్తాను, మనందరం కలిసికట్టుగా పోరాడాల్సింది వేరే మతాల వాళ్ళతో. 2, మన ధర్మంలో విషయానికి వస్తారా, ఏవైతే అవైదికాలు ఉన్నాయో, ఏవైతే అవైదికమైన దేవతల్ని పూజ చేస్తున్నారో, ఈరోజు చూడండి రావణాసుని దేవత అని చెప్తూ పూజ చేస్తున్నారు. చూసారా మీరు? వింటున్నాం కూడా. వింటున్నారా? వీరి గురించి పోరాటం చేయండి, వీరి గురించి ప్రస్తావన చేయండి. మన దేవతలను దూషించే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఉన్నారు స్వామి. అలాంటి వాళ్ళ గురించి పోరాటం చేయండి. అవైదికమైన సాంప్రదాయాల గురించి మాట్లాడండి. దాని తర్వాత లాస్ట్కి వద్దురు సాంప్రదాయ ఆచార్యులు, ప్రామాణికమైన సాంప్రదాయాలు, అద్వైత, విశిష్టాద్వైత, మధ్వ, ద్వైత, అచింత్య, భేద, నింబర్క, వల్లభ, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయండి. అవన్నీ మీకు విషయం తెలుసా అండి, ఇదే సనాతన ధర్మం యొక్క బ్యూటీ అండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఫ్లేవర్స్, రకరకాలైన ఒక అద్భుతమైన విషయం మన సనాతన ధర్మంలో ఉంది. మొన్న ధర్మాచార్య సభ, సంతోష్ కుమార్ గణపాటి గారు ఒక వారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంత బాగా చేశారో అండి, మాకు ఎంత బాగా అనిపించింది అంటే అండి, అంత బాగా అనిపించింది ఆ కార్యక్రమానికి వెళ్ళి. ఏమన్నారో తెలుసా అండి, ఆ సభలో ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను, ఎవరి ఆలోచన తెలియదు కదా, సంతోష్ కుమార్ గారిదే అనుకుంటాను. అందరి ముందు దీపాలు పెట్టారన్నమాట. దీపాలు పెట్టి ఫస్ట్ ఒక పెద్ద దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీపాన్ని వెలిగించి పక్కన వాళ్ళకి పాస్ చేయాలి. అప్పుడు ఆ దీపంతో పక్కన వాళ్ళు దీపం వెలిగిస్తారు. దాంట్లో ఏంటో తెలుసా అండి మెసేజ్, అందరం కలిసి సనాతన ధర్మం అనే ఒక చక్కటి జ్యోతిల జ్ఞానాన్ని అందరం కలిసి వెలిగించాలి. ఎవ్రీబడి హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు ద అదర్ పర్సన్. ఎంత బాగుందో తెలుసా అండి. అందులో ఉండే వాళ్ళందరూ ఒకటే విషయం చెప్పారండి, మనందరం సనాతన ధర్మంలో ఉండే వివిధ రకములైన సాంప్రదాయాలన్నీ కూడా ఎలాంటివట అంటే, ఒక చెట్టు ఇలా బయటికి వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, కాండం అంటారు. దాని నుంచి వివిధ బ్రాంచెస్ వస్తాయి, రకరకాల బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ కి పళ్ళు, పూలు అన్ని కాస్తాయి. అట్లా సనాతన ధర్మం అనేది ఆ యొక్క ట్రంక్, మన సాంప్రదాయాలన్నీ వివిధ బ్రాంచెస్. కాబట్టి అన్నీ కలిపితే ఒక ట్రీ. అట్లా మనం ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, మనందరిది ఒకటి సనాతన ధర్మము. అక్కడ వైదికమైన సాంప్రదాయాలకు చెందిన వాళ్ళందరినీ పిలిచి ఈ సభ చేశారనమాట. ధర్మం కోసం కాపాడే వాళ్ళందరినీ కూడా ఆ సభలో పిలిచారు. అందరు స్వామీజీలు ఒకటే విషయం చెప్పారండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి. నెంబర్ 1, అన్ని సాంప్రదాయాల వాళ్ళు కలిసి పని చేయాలి. నెంబర్ 2, చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి, పిల్లలకి సనాతన ధర్మము గురించి ఎలా నేర్పించాలి అనేది మీటింగ్ మొత్తం ఒక రోజంతా. ఎవరు? పెద్ద స్వామీజీలు అందరు కూర్చొని. ఎంత బాగా అనిపించిందో తెలుసా అండి, అందరు ప్రేమగా మాట్లాడటం. అసలు ఎవ్వరు కూడా వీళ్ళు వైష్ణవులు, వీళ్ళు శైవులు, వీళ్ళు శాక్తేయులు, వీళ్ళు అద్వైతులు, ఏమీ డిఫరెన్స్ లేదండి. అంత ప్రేమగా, అసలు అంత ప్రేమ అందరూ కూడా. ఎందుకో తెలుసా అండి, ఈ ప్రేమ, ఈ అనుబంధం ఎందుకోసం వచ్చిందో తెలుసా, సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక సంకల్పం. సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఒక సంకల్పం. ఆ సంకల్పం అందరిలో ఉంది, అందరిలో ఉంది, ఎవరిలో లేదు అని లేదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు అందరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి సంబంధించిందో వాళ్ళు మర్యాదగా, వినయంగా, సేవాభావనతో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా. యువతకి నేను చెప్పేది మళ్ళీ ఒకటే విషయం, వేరే పెద్దలని దూషించకండి. అసలు ఎవ్వరిని దూషించకండి, దూషించకూడదు. దూషిస్తే అనవసరంగా
అంతా ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్, చెడు కర్మ ఉందో మనం అనవసరంగా దాన్ని తీసుకుంటున్నట్టు. అవును. వీఆర్ పర్చేజింగ్ బ్యాడ్ కర్మ జస్ట్ బై క్రిటిసైజింగ్ అదర్స్. కాబట్టి పెద్దలు, మహనీయులు, సనాతన ధర్మం కోసం సేవ చేసిన వారు, నిరంతరం సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనం అనగలిగిన స్థాయిగా మనం ఏం చేస్తున్నాం, ఎందుకు మనం క్రిటిసైజ్ చేయటం. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దలకి దాసులుగా, వారి యొక్క సేవకులుగా ఉండడానికే మన ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఇలాంటి దూషణలు చేయకూడదు. ప్లస్ చిన్న విషయాన్ని పెద్దది చేసుకోకూడదు. ఏదైతే పెద్ద విషయం ఉందో దాన్నేమో నెగ్లెక్ట్ చేసి, ఏదైతే చిన్న విషయం ఉందో దాన్ని హైలైట్ చేయకూడదు. ఈ విషయమే కాదు, ఇది నెక్స్ట్ జనరేషన్కి చెప్తున్నాను. మీరు దీన్ని ఒక సిస్టమాటిక్గా, దీన్ని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకోండి. మనందరం సనాతన ధర్మంలో ఉండే వాళ్ళం ఒకటి, మనందరం కలిసి పోరాటం చెయ్యాలి. ఎవరిపైన? ఎవరైతే సనాతన ధర్మాన్ని అటాక్ చేస్తున్నారు. 2, ఏదైతే అవైదికాలు ఉన్నాయో. 3, ఎవరైతే దొంగలు వివిధ వేషాలతో ధర్మాన్ని పాడు చేయడానికని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పట్ల పోరాటం ఉండాలి. కానీ సనాతన ధర్మంలో వివిధ ఆచార్యులు, వివిధ సాంప్రదాయాలు, మంచి వైదికమైన సాంప్రదాయాలతో మన పోరాటం ఉండకూడదు. వారితో మనము ఎప్పుడూ పోరాటం చెయ్యకూడదు, వారిని దూషించరాదు. మనందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం, మనందరం ఒక కుటుంబానికి చెందిన సభ్యులమే. ఇది గుర్తు. అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి చదువుకున్న కానీ చదువు చెప్పే పాఠాలు చెప్పే టీచర్ కూడా చెప్పేటివి సరిగ్గా ఎక్కేది కాదు స్వామి. బట్ ఎప్పుడైతే ఈ డివోషనల్ పాత్లో నేను ఎన్నో చూశానో, నేనేం ఫీల్ అయ్యానో నాతో పాటు వెనుకలో ఉన్న ఆడియన్స్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. ధర్మ సందేహాలు కానీ, మనిషి పుట్టుక కానీ, ఆలోచనలు కానీ ఎలా ఉంటాయి, ఏం సమాధానం తీసుకోవాలి, ఎలా ముందరికి వెళ్ళాలి లైఫ్లో అని. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకు చిన్నప్పుడు చదువు చెప్పిన పాఠాల్లో ఎన్ని పనికొచ్చాయో నాకు తెలియదు, కానీ ధర్మాన్ని కాపాడే లాంటి వాళ్ళని కూడా మనం ఏదో ఒక మాట అంటే ఆ మాట కూడా బాధపడుతుంది ఎందుకన్నాను అనేసి. సో నాకైతే అది అనిపించింది. సో ఏదున్నా సరే ధర్మం కోసం ఐకమత్యంగా కలిసికట్టుగా ముందరికి వెళ్దాము. ఇలాంటి వాళ్ళకి బయటికి వచ్చి వీటి గురించి కాకుండా మనకు పనికొచ్చే మాటలు 100 సార్లు చెప్పినా మనం విందాం, కానీ మనం ప్రశ్నించొద్దు, మన జవాబులు తెలుసుకుందాం, అడిగే విధానాన్ని కూడా మార్చుకుందాం. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి కారణం ప్రభుజీ కాదు, నేను ఆయన దగ్గర చూసిన అనుభూతి, ఆ ఫీల్, ఆయన చెప్పే మాటలు అన్నీ నన్ను ఎంతో మార్చాయి. సో దానివల్లనే నేను మీకు చెప్తున్నాను, ఒక్కసారి కొన్ని వాల్యూస్ మనం కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేము. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఇది ఇంటర్వ్యూ కోసం కాదు, నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి. మీలాంటి వాళ్ళు లేకుంటే ఈ సొసైటీలో ఏం తెలియదు, గుడికి ఎలా వెళ్ళాలో తెలియదు, పూజ ఎలా చేయాలో తెలియదు, ఇంట్లో ఎలా ఉండాలో తెలియదు, మైండ్ని బాడీని కంట్రోల్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఎంతసేపు ఒక మోడర్న్ ప్లేసెస్కి వెళ్తారు, అక్కడ ఉంటారు, అక్కడ ఏదో ఫోటోలు పెట్టుకుంటారు, అదే హ్యాపీనెస్ అనుకుంటారు. బట్ రియల్ ఎగ్జిస్టెన్స్ చెప్తున్నాను. నేను మథురా వచ్చాను, లేకుంటే కొన్ని ఫౌండేషన్స్ కానీ ఇట్లా వెళ్ళాను కదా. సో రియల్ ఎనర్జీస్, రియల్ పవర్, రియల్ స్పిరిచువల్ నేను కళ్ళతో చూశాను. మీరు ఉండాలి, బాగుండాలి. నేను నిజంగా చెప్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా ఇబ్బంది పెట్టింటే ఐఎమ్ సారీ. హరే కృష్ణ. స్వామి, ఒక చివరి ప్రశ్న. పెద్దల పట్ల అపరాధం చేయకుండా ఒక కామ్నెస్ కానీ, లైక్ ప్రేమ, వినయం ఇలాంటివి ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి? చూడండి, వేరే వాళ్ళని మనము మానసికంగా, మాటలతో, చేష్టలతో పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఆచార్యుల పట్ల అపరాధం చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనము నెగిటివ్, తప్పుడు ఇన్ఫర్మేషన్ని వినటం ఫస్ట్ ఆపేయాలి. కొంతమందికి ఏంటో తెలుసా అండి, ఎక్కడెక్కడ ఏవేవి నెగిటివిటీ ఉన్నదనే ఎతుకుతూ ఉంటారు. మీకు తెలుసా, అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే జనాలు కూడా మీరు చూడండి, కాంట్రవర్సీల గురించే మాట్లాడి వారి వ్యాపారం ముందుకు నడుస్తుంది. కొంతమంది కేవలం కాంట్రవర్సీలు తప్ప అవసరమైన విషయం గురించి మాట్లాడరు. అవును. మీకు ఒక విషయం చెప్పండి. మొన్న మేము ఒక విషయం విన్నాం. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామి వారి దగ్గరికి ఒక శిష్యులు వచ్చారట. శిష్యులు వచ్చి వారితో అన్నారట, మీకు ఒక విషయం తెలుసా అండి, ఆ మఠంలో ఏం జరుగుతుందో తెలుసా అని అన్నారట. అయితే భారతీ తీర్థ స్వామి వారు అన్నారట, నువ్వేమో అనుష్ఠానం చేయడానికి సమయం లేదంటావు, భగవంతుడి యొక్క సేవ చేయడానికి సమయం లేదంటావు,
ఆ మఠంలో ఏం జరుగుతుంది, ఈ మఠంలో ఏం జరుగుతుంది అని తెలుసుకొని నాకు రావడానికి మాత్రం సమయం ఉందా అని అన్నారు. అంటే మీరు చూడండి ఎంత గొప్ప మాట అనిపించింది మాకు అవును. ఆ వీడియో విన్నప్పుడు. మ్మ్. మాకు ఒక స్వభావం ఉందండి, మంచి ఎక్కడ ఉన్నా దాన్ని గ్రహించే స్వభావం మా దగ్గర ఉంది. మ్మ్. మేము చాలా దూరం పొలిటికల్గా ఆలోచించే వ్యక్తిత్వం మాది కాదండి. మేము ఎప్పుడైనా సరే, మీరు మాతో ఎన్నో రోజుల నుంచి సంబంధం ఉన్నది, మీకు తెలుసు. మా స్వభావం ఎప్పుడు కూడా మాకు మేము మొత్తం వదిలేసి ఈ సాధు జీవితం కోసం ఒక సంకల్పంతో వచ్చామండి. ధర్మము వర్ధిల్లాలి అంతే, అవును. మాకు ఇంకేం వద్దండి. తెలుసు స్వామి, తెలుసు. మా కోసం మేము ఎన్నడూ ఆలోచించిన రోజులు కూడా మాకు లేవు. ఏమంటే ఈ చిన్ని జన్మ, ఏదో దేవుడిచ్చిన ఈ మానవ జన్మని ఎట్లా సమాజం కోసం ఉపయోగించాలి అంతే అండి. ట్రూ స్వామి. కాబట్టి కనిపిస్తుంది. మాకు అనిపిస్తుంది ఎంత గొప్ప విషయం వారు చెప్పారు. కాబట్టి మేము ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇలా జరుగుతుంది, కొంతమంది చూపిస్తారు మా దగ్గరికి, చూసారా ప్రభుజీ మీ పైనుంచి మీ గురించి ఇలా వీడియోలో మాట్లాడారు అని అంటే, మా గురించి మాట్లాడారు కదా, ఏం పర్వాలేదు. ఎందుకంటే మా సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారండి, ఓకే. కామ కృష్ణ కర్మార్పణే అని అంటారు. మన దగ్గర ఉండే ఏదైతే అక్కర్లేని కోరికలు, కామము అని అంటారు, మ్మ్. దాన్ని డౌటేల్ చేయాలి అంటే నిరంతరము భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి. ఇది అందరికీ మీకు ఒక విషయం చెప్తాను, లస్ట్ బాధిస్తుంది, అవును. డిస్ట్రాక్షన్స్, మైండ్ నెగిటివ్ ఆలోచనలు పెడుతుంది అవును. అనడానికి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? ఒంటరిగా ఉండకుండా ఆ ఆలోచన వచ్చిన మరుక్షణ నడవటం ప్రారంభం చేయాలి. నడుస్తూ జనాల లోపలికి వెళ్ళిపోవాలి, ఏదో ఒక పని పట్టుకోవాలి, బాట పట్టుకుంటారా, ఏదో ఒకటి చేస్తారా, ఆడతారా, గుడికి వెళ్ళిపోతారా, ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోతారా, నీళ్ళల్లో దుంకేస్తారా, అంటే స్విమ్మింగ్ చేయడానికి, ఏదో ఒక పని కోసం అని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఐడియల్ గా కూర్చున్నాం అనుకోండి, ఎలోన్గా ఉన్నాం అనుకోండి, నెగిటివ్ లస్ట్ థాట్స్ అనేవి డిస్టర్బ్ చేస్తాం. అందరి మధ్యలో ఉన్నప్పుడు లస్ట్ డిస్టర్బ్ చేయదండి. అందుకే ఒక సాంప్రదాయంలో ఒక విషయం, కామ కృష్ణ కర్మార్పణే అంటే. రెండవది క్రోధ భక్త ద్వేషీ జనే అని అంటారు. మన యొక్క క్రోధాన్ని, యాంగర్ని ఎవరిపైన యూజ్ చేయాలట అంటే, ఎవరైతే ధర్మాన్ని, ఎవరైతే భాగవతోత్తములని, భక్తులని, ధర్మం కోసం పనిచేసే వాళ్ళని ఎవరైతే ద్వేషిస్తారో వారి పట్ల మన క్రోధం ఉండాలి. అంతేకాని భక్తుల పట్ల క్రోధం ఉండొద్దండి. అవును. ధర్మం కోసం పనిచేసే వాళ్ళ పైన మన క్రోధం ఉండొద్దండి. వాళ్ళని ఆక్షేపణ చేయకూడదండి. మీకు ఒక స్టోరీ చెప్పండి. శ్రీరంగంలో పరాశర భట్టర్ అని ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారనమాట. వారు ఒక రాజుగారు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే, ఒక గొప్ప మహాభక్తుల యొక్క ఇల్లుని తీసేయాలి ఆ కన్స్ట్రక్షన్ చేయాలంటే. అయితే చాలా పెద్ద స్టోరీ, మేము ఫాస్ట్గా చెప్పండి. పరాశర భట్టర్ వారు అంటారు, లేదయ్యా ఆయన చాలా పెద్ద మంచి భక్తులు, వారి యొక్క గృహాన్ని ఎందుకు మనం ఇచ్చేయాలి, మీరు పక్క నుంచి కట్టండి, మీరు ఏం కట్టాలి అని అంటే ఈయన వినరు, అనుకుంటే కట్టేస్తారనమాట. కట్టేసినప్పుడు ఈయనకు బాధ వేస్తుంది, ఏమని, అయ్యో ఇంత గొప్ప భక్తుల ఇది చేశారే, ఈయన చెప్పిన మాట కూడా వినలేదే అని. వీరు శ్రీరంగం నుంచి తిరుకోస్టియూర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతారు, అక్కడ ఉండటం ప్రారంభం చేస్తారు. ఒకరోజు ఈ రాజుగారు చనిపోతారు. చనిపోయినప్పుడు అందరు వెళ్ళి వీరికి న్యూస్ చెప్తారయ్యా, ఎవరైతే అపరాధం చేస్తారో ఆ రాజుగారు చనిపోయారు, మీరు మళ్ళీ తిరిగి వచ్చేసేయండి శ్రీరంగానికి అని చెప్తారు. పరాశర భట్టర్ వారి తల్లిగారు ఆండాలని పేరు, కూరత్తాల్వాన్ల యొక్క ధర్మపత్ని. వారి దగ్గరకు కూడా వెళ్ళి చెప్తారమ్మా, ఇలా రాజుగారు చనిపోయారు, మీ అబ్బాయి వచ్చేస్తున్నారు వెనకాలకి అంటే, ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు కారుతుంటాయి. అడుగుతారు, అమ్మ ఏమైంది, బాధ ఎందుకు పడుతున్నా? అయ్యో ఒక్కసారైనా పరాశర భట్టర్ వారి పట్ల చేసిన అపరాధానికి క్షమాపణ అడుగుంటే బాగుండేది కదా, క్షమాపణ అడగకుండా ఈయన పోయాడు, ఎంత దుస్థితి కలుగుతుందో ఆ జీవుడికి ఆలోచించి నేను బాధపడుతున్నాను. సరే అండి, అందుకే గొప్ప భక్తులని ఎప్పుడు మనం ద్వేషించరాదు, నిందించరాదు. అది మనకి ఏదో రకమైన మన పట్ల అపరాధం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా, మా పట్ల మమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి, మేము పెద్దగా ఏం పట్టించుకోమండి. ఎందుకో తెలుసా, మనం ఎంత అండి, మన అస్తిత్వం ఎంత, చిన్న ప్రాణులం. అయ్యో మనల్ని అన్నంటే మనకేమని. కానీ ఎవరైతే ధర్మం గురించి అంటారో దాన్ని మనం సహించకూడదు. ఎవరైతే సనాతన ధర్మం గురించి, పూర్వాచార్యుల గురించి ఎలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే, తత్వం చెప్తున్నారు, వారికి ఉండే అభిప్రాయాన్ని చెప్తున్నారంటే వేరే విషయం. డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకూడదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. మా ఆచార్య పరంపరలో శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని ఒక మహానుభావుడు, వారు రాజుగారి పిల్లవాడు అనమాట.
ఖండావన్లో వారి గురువు గారు లోకనాథ గోస్వామి అని పేరు. వారికి ఎంతో పరిచర్య అండి, ఎంత శుశ్రూష. రాజుగారి పిల్లవాడైనా సరే చేత్తో వారు స్నానం చేసే జాగని శుభ్రం చేస్తుండేవారు అనమాట. అయితే ఆ వినయాన్ని మీరు అన్నారు కదా, వినయం ఎట్లా తెలుసుకోవాలి. రాజుగారి పిల్లవాడైనా సరే లోకనాథ గోస్వామి చాలా వినయంగా ఇచ్చేశారనమాట. చేస్తే వారు చాలా సంతోషపడి సరే మీకు దీక్షనిస్తాను అని మంత్రాన్ని ఉపదేశం చేశారు. మంత్రాన్ని ఉపదేశం చేశాక వారు వారి ప్రదేశానికి వెళ్ళారు. మళ్ళీ కేతూరి అని వారు పుట్టిన ప్రదేశం, అక్కడికి వెళ్ళారు. అక్కడ స్వామి యొక్క అద్భుతమైన ప్రతిష్ఠ చేశారు. ఒకసారి ఒక గోడౌన్లో వేల పాములు, విషపూరితమైన పాములు ఉండేవి. అయితే వీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళంగానే ఆ వేలాది పాములు బయటికి వెళ్ళిపోయాయి. వీరికి ఏదైతే బంగారు సువర్ణమూర్తి శ్రీ చైతన్య మహాప్రభుది లభించి ఆ సువర్ణమూర్తి ప్రతిష్ఠ చేస్తారనమాట. చేశాక ఎంతోమంది పండితులు, ఎంతోమంది శిష్యులు, ఎంతమంది ఫాలోవర్స్, ఈ కాలంలో చెప్పాలంటే ఫాలోవర్స్. మీరు చూడండి, పెద్దగా అయ్యే వాళ్ళని ఎవరిని కూడా జనాలు ఓడ్చరండి. ఎలాగోలాగే ఏదో ఒక ఆక్షేపం చేయాలి అని వీళ్ళంటారు. వీరేంటి పండితులకి మంత్రం ఇవ్వటం ఏంటి, వీరేంటి ఇచ్చేయటం, వారేంటి టచ్ చేయటం అని కొంతమంది ఎవరైతే ఇట్లా ఎన్వియస్గా ఉన్నారో వారు మాట్లాడటం ప్రారంభం చేశారు. అయితే వారు ఒకసారి ఇంకా లాస్ట్ స్టేజ్లో, అంతిమ స్థితిలో వారు ఇలా కర్రలు వేసి వారి యొక్క శరీరాన్ని పెడతారనమాట. వారు భగవద్ ధ్యానంలో ఉంటారు. 3 రోజుల తర్వాత శరీరాన్ని వదిలేస్తారు. వదిలేయంగానే వారి శిష్యులు మహాపండితులు గంగానాథ్ చక్రవర్తి అని పేరు, వారు చితని వెలిగించడానికి ముందుకెళ్తూ ఉంటే కొంతమంది ఇలా చాలా ఏమంటారు, వారిపైన ద్వేషం కలిగిన పండితులు కొంతమంది చూసారా ఎలా చనిపోయారో, దిక్కులేని చావు చనిపోయారు అని మా ఆచార్యులు వారు అనగానే గంగానాథ్ చక్రవర్తి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయ్యా, వీరు ఎలాంటి నరకానికి వెళ్తారో వారికి తెలియట్లేదు, వాళ్ళను ఉద్ధరించడానికైనా మీ యొక్క వైభవాన్ని తెలియజేయండి అని వారి పాదాలను పట్టుకొని నమస్కారం చేయంగానే ఆశ్చర్యం ఏమవుతుంది తెలుసా అండి, 1,000,000 సూర్యుడుల యొక్క కాంతి ఎలా మనం చూడండి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలను చూస్తే ఇలా వారి ఆరా అలా బయటకు వస్తారనమాట. వీరు ఆక్షేపణ చేసేదేంటి, నువ్వేంటి అందరికీ సంస్కరించడానికి, నీ వర్ణం ఏంటి, కులం ఏంటి అని ప్రస్తావన చేస్తుంటే వారికి ఒక అద్భుతమైన బంగారు వర్ణముతో యజ్ఞోపవీతము వారికి కనిపించింది అనమాట. అప్పుడు ఎవరైతే వీరిని విమర్శ చేశారో వాళ్ళే వచ్చి వీరి పాదాలని పట్టుకొని వారి దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకొని వారు చేసిన అపరాధానికి సారీ చెప్తారనమాట. అప్పుడు గంగానాథ్ చక్రవర్తికి అమ్మయ్యా వీరు చాలా పెద్ద దుస్థితిలోకి వెళ్ళే వాళ్ళు కాపాడబడ్డారు, క్షమాపణ అడిగారండి. కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి, మళ్ళీ యువతకి చెప్తున్నాను నేను, ఈ జనరేషన్ పిల్లలకి చెప్తున్నాను, ఏ పెద్దలని ఏ రకమైన దూషణ చెయ్యకండి. మనకి తెలుసో తెలియకో చేస్తే మనసులోనే క్షమాపణ అడిగేయండి. ఎందుకంటే ఆచార్యులు గొప్ప వ్యక్తుల యొక్క తత్వం ఏంటి అంటే వారు సర్వత్రా క్షమాగుణం కలిగిన వారు అనమాట, క్షమించేస్తారు. కాబట్టి ఇంకో విషయం చెప్తాను, మనము భగవంతుడి పట్ల అపరాధం చేస్తే, ఏదైనా అపచారం చేస్తే అది భక్తుల యొక్క సేవ ద్వారా పోతుందట అండి. కానీ భక్తుల పట్ల అపరాధం చేస్తే ఆ మిస్టేక్కి ఇంకా దెర్ ఇస్ నో సొల్యూషన్. మనం వాళ్ళనే ఆశ్రయించాలి, వాళ్ళనే క్షమాపణ అడగాలి. కాబట్టి మనం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఉండాలి అంటే మనం భక్తులకి, పెద్ద భాగవతోత్తములని, ఆచార్యులని దూషించరాదు. మనం తెలుసో తెలియకో ఈ జనరేషన్ అలా చేసేస్తుంది. మాటలు మీరు చూడండి, ఈ జనరేషన్లో బూతులు కూడా పెరిగిపోతున్నాయి. మాటకి వెనక ఒక బూతు, మాటకి ముందు ఒక బూతు మాట్లాడతారట, అదే ఫ్యాషన్. మీకు విషయం చెప్తాను, ఒక పెద్ద ఆయన నుంచి మేము విన్నాము, మనం ఎప్పుడైతే బూతు మాటలు మాట్లాడతామట, ఆ బూతు మాటలు, ఆ మాట అనేది వెనకకి తిరిగి మనకి శాపం ఇస్తూ వస్తుందట. ఏమని శపిస్తుందట అంటే, వీడికి ఇంకొకసారి మాటలే రాకుండుగాక, వీరి యొక్క నన్ను ఒక్కొక్క మాట భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలనే బయటికి వస్తుందండి. మీకు విషయం చెప్తాను, ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క సేవ కోసమే అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన గవర్నమెంట్ పోస్ట్ వచ్చినప్పుడు ఒక ఇల్లు ఇస్తారు, ఒక కార్ ఇస్తారు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని ఇస్తారు, ఒక గార్డెన్ ఇస్తారు, ఇంట్లో పని చేయడానికి జనాల్ని ఇస్తారు. ఇవన్నీ ఎందుకండి? ఆయనకి అంటే ఫెసిలిటీస్, ఎందుకు గవర్నమెంట్కి బాగా సేవ్ చేయాలి, అంతే కదండి. ఫెసిలిటీస్ అనేందుకు గవర్నమెంట్కి బాగా సేవ్ చేయాలి. ఎవరైనా ఈ ఫెసిలిటీస్ అన్నిటిని యూజ్ చేసి
ఆయన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారనుకోండి, ఆఫీస్కి రాకుండా కార్ని తీసుకెళ్లి సినిమాకి వెళ్ళారనుకోండి, ఓకేనా? నాట్ వ్యాలిడ్, నాట్ వ్యాలిడ్. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క కైంకర్యము కోసమే. జీవుడి యొక్క స్వరూపము కూడా జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. మనం కూడా భగవంతుడి యొక్క దాసత్వమే మన స్వరూపం. అవును. కాబట్టి ప్రతి మాట కూడా నేను ధార్మికంగా ఉన్నానా, నేను భగవంతుడి యొక్క కైంకర్యంలో వినియోగపడుతున్నానా అనే ఒక ప్రయత్నం ఉంటుందటండి. ఆ వర్డ్స్ని మనం వేరే వాళ్ళని దూషించటం, బూతులు మాట్లాడటం, ఈరోజు అమ్మ చెల్లి ఏం విచక్షణ లేదండి, మాట్లాడేస్తుంటారట. ఎంత గొప్ప అపరాధం, చాలా పాపాన్ని మనం మూట కట్టుకుంటున్నాం. ఎవ్వరు బూతులు మాట్లాడకూడదు, సంస్కారంగా మాట్లాడాలి, ఎంత వీలైతే అంత ప్రేమగా మాట్లాడాలి, అది మన స్వభావం అయ్యి ఉండాలి. మీకు ఒక లాస్ట్ విషయం చెప్తాను. మొన్నే శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం అంటే వారు పుట్టినరోజు చేసుకున్నారు. వారు 6 ఏళ్ల వయసు, 6 years. ఒక వాళ్ళ నాన్నగారి వారు పెద్ద పోస్ట్లో ఉండేవారు అనమాట. చాలా మామిడి పండ్లు అవి ఇవి వచ్చే వాళ్ళ ఇంటికి. అయితే ఒక మామిడి పండు చాలా బాగా కనిపించి తినబోయారనమాట. తినపోతే వాళ్ళ నాన్నగారు వచ్చి, విమల్ ప్రసాద్ ఏం చేస్తున్నావు, భగవంతుడికి నివేదన చేయలేదు అన్నారు. అంతే అండి. అనేసరికి విమల్ ప్రసాద్ వెళ్ళి ఆ మామిడి పండు భగవంతుడి ముందు పెట్టి, స్వామి ఈ మామిడి పండు ఏమనుకునేది, నేను పుట్టిందే నీ దగ్గరకు వస్తానేమో, నీకు నైవేద్యంగా పెడతారేమో అని ఈ మామిడి పండు చూసేది. ఈ మామిడి పండుని మీ దగ్గర నుంచి దూరం చేయాలనుకున్నాను. 2, మీకు పెట్టకుండా నేను తినాలనుకున్నాను. మీకు అపరాధం చేశాను, మామిడి పండుకి అపరాధం చేశాను. వారు 6 years ఉన్నప్పుడు ఒక సంకల్పం తీసుకున్నారండి, నేను ఇంకెప్పుడు మామిడి పండ్లు తినను జీవితాంతము. మొత్తం లైఫ్ అంతా మామిడి పండు తినలేదండి వారు. ఎందుకో తెలుసా, భగవంతుడికి నివేదన చేయకుండా ఒక వస్తువుని నేను స్వీకరించాను. అలానే ఈ యొక్క మామిడి పండు యొక్క అస్తిత్వం ఏదైతే భగవత్ సేవ ఉందో అది చేయకుండా దాన్ని దూరం చేసే ఒక ఆలోచన వచ్చింది అంతే. కాబట్టి నేను అపరాధం చేశాను. దట్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ గ్రేట్ సోల్స్కి ఉండేదండి. ఖచ్చితంగా. కాబట్టి ఇది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మాటలు ఉన్నాయి కదా అని మాట్లాడేయటం, ఏదో ఏమంటారు ఛానల్ ఉంది కదా అని చెప్పేయటము, అట్లా ఉండకూడదండి. ఎన్నోసార్లు మీకు తెలుసు, మీరు ఎన్నో విషయాల గురించి మమ్మల్ని అడిగితే మేము చెప్పము, మేము మాట్లాడము, మేము ఈ విషయం గురించి ప్రస్తావన చెయ్యము. ఎందుకో తెలుసా అండి, మన ఎప్పుడు ఏదైతే సమాజానికి హితమో దాన్ని మాట్లాడటమే మనకి శ్రేయస్సు. నిజమే స్వామి మీరు చెప్పేది. మన మాటల్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అందుకే మళ్ళీ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ఎవరిని దూషించద్దు, పెద్దలని మనం అనే అంత స్థితి మనది కాదు. మనం ఎప్పుడూ పెద్దల యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవ్వడానికే మనం ఉండాలి. కాబట్టి మనం చాలా వినయంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు పెద్దల్ని దూషించడానికి రెడీ అవ్వకూడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచిగా మన మానవ జన్మని సార్థకం చేసుకునేటట్టుగా మనం ఉందాం. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా ఏమేమో జరిగాయి కానీ బట్ చాలా విషయాలు మనస్ఫూర్తిగా మాట్లాడి నాకు అనిపించింది. బట్ మీ మనసులో ఉన్న మా ఆలోచనని మేమందరం తప్పకుండా గౌరవిస్తాము, పాటిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు చెప్పినందుకు. సో చూసారు కదండి మన ప్రభుజీ ప్రణవానంద గారు తన మనసులోని మాటలు ఎంత స్వచ్ఛగా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక ఆయన మాటలు విన్నాక ఫస్ట్ ఆలోచించండి కూర్చొని, అసలు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాము, దీనికి ఫలితం ఎలా ఉంటుంది, అసలు మనం దేనికోసం ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ ఆలోచించి దాని తర్వాత రియాక్ట్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఎందుకంటే స్వామి చెప్పిన మాటలు కూడా మీకు అర్థమయ్యాయి అని ఆయన చూసుకున్నప్పుడు నాకు అర్థం అవ్వాలి, నేను చెప్పిన మాట ఇక్కడికి రీచ్ అవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, దీనిలో డిఫరెన్స్ కనిపిస్తుందని. థ్యాంక్ యూ సో మచ్.